చక్రవర్తికి వీధి బిచ్చగత్తికి బంధు అవుతానంది అంది మనీ మనీ. సాధారణమైన ఎంప్లాయ్ ఇంటి ఈఎంఐ ఉంది, ఒక కార్ ఈఎంఐ ఉంది. ఈ లేని ఎంప్లాయీస్ అయితే ఎవరు లేరు. ఎవరినో ఇంప్రెస్ చేయడానికి ఎక్సెసివ్గా ఖర్చులు పెట్టేస్తాం. Advertising has us chasing cars and clothes, working jobs we hate so we can buy shit we don't need. శాలరీలు పెరుగుతున్నాయి కానీ జేబులో డబ్బులైతే మిగలట్లేదు ఎవరికి. డబ్బులు రావడం పోవడం. హర్షద్ మెహతా దెబ్బేశారు. లే ఆఫ్ అయినాక ఇంకో కంపెనీ నన్ను పెట్టుకుంటుందని నమ్మకం ఉంది, కానీ ఏదైతే కంపెనీకి పనిచేస్తారో ఆ కంపెనీ షేర్ మాత్రం మంచిగా ఉంటుందని ఎవరు నమ్మరు. ఫినాన్స్ రిలేటెడ్ కంటెంట్ చేసే సెలబ్రిటీస్ ఫైర్ నెంబర్ ఒక 6-7 crores ఉండాలి ఒక మంచి క్వాలిటీతో బతకాలంటే. వాట్ ఈస్ ఫినాన్షియల్ ఫ్రీడమ్? మనకిది ఎడ్యుకేషన్లో ఉండాలి. ఇవన్నీ మనం నేర్చుకోగలుగుతాం. మీరు బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే గ్రోయింగ్ బిజినెస్లో చేయండి. మార్కెట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి, చాలా మందికి తెలియదు. 10 సంవత్సరాలు భూమిలో పెట్టినాక సీడ్ని అసలు మొక్కలా కూడా పైకి రాదు, కానీ 10 years తర్వాత 10 daysలో 20 feet ఎగిరిపోతుంది. అది ఇవ్వాలి ఇండియా. నాకు ఒక ఫోన్ వస్తుంది, మీకు 5 లక్షల క్రెడిట్ కార్డ్ ఇవ్వడం మేము రెడీగా ఉన్నాం సార్. 5 lakhs క్రెడిట్ కార్డా? ఒక మనిషిని అప్పు చేయమని మనం లిటరలీ పుష్ చేస్తున్నాం కదా సార్. 50,000 శాలరీ ఉన్నప్పుడు ఫోన్ 10,000 ఉంటుంది, బాగానే ఉంటుంది. 75,000 కాగానే అవసరం ఉండదు ఫోన్ మనకి, బట్ అప్గ్రేడ్ అవుతాం. మ్యూచువల్ ఫండ్ తీసుకుంటే 50-60 కంపెనీలు ఉంటాయి, అందులో 2-3 కంపెనీలు పోతాయండి గ్యారంటీ. మన పరిస్థితికి ఏమైందంటే చక్రవర్తి పక్కన పడితే వీధికి బిచ్చగడం అవుతున్నాం. అది ఇవ్వాలి ఇండియా. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ద అన్స్క్రిప్టెడ్ పాడ్కాస్ట్. నెల శాలరీ క్రెడిట్ అవుతూ ఉంటుంది మొబైల్లో, కానీ ఒక రీల్ చూసినంతసేపు కూడా ఉండదు ఆ ఆనందం. ఈ ఆనందం ఉండకపోవడానికి చాలా మిస్టేక్స్ ఉంటాయి మన లైఫ్లో. దీని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి, మనం చేసే తప్పుల్ని, మనకున్న కన్ఫ్యూజన్స్ని, మన ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ ఎలా ఉండాలి అనే దాని మీద ఒక అవగాహన కల్పించడానికి మనతో ఉన్నారు వికాస్ గుప్తా గారు. ఈయన సెబీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. ఈయనకున్న నాలెడ్జ్ని, ఇన్ఫర్మేషన్ని మనతో షేర్ చేయడానికి ఈజ్ దేర్ విత్ అస్. థ్యాంక్ యూ యాస్ గారు. స్లోగాను ఫాస్ట్గాను కెరియర్స్ గ్రో అవుతున్నాయి ఇంచుమించుకంటే ఒక ఏజ్ పాయింట్ తర్వాత 35 అనుకోండి. ఎస్, శాలరీ స్లోగా గ్రో అవుతున్నాయి, కెరియర్ స్లోగా గ్రో అవుతున్నాయి, ఇంక్రిమెంట్స్ వస్తున్నాయి, ప్రమోషన్లు వస్తున్నాయి, కంపెనీస్ మారుతున్నారు, శాలరీలు పెరుగుతున్నాయి కానీ జేబులో డబ్బులు అయితే మిగలట్లేదు ఎవరికి. దీనికి చాలా కారణాలు ఉన్నాయంటారు. యాజ్ అన్ ఎక్స్పర్ట్ మీ ఒపీనియన్ ఏంటండి దీనిపైన? బేసిక్గా ఇవాళ మనం డబ్బు గురించి కాదు, డబ్బుతో ఉన్న సంబంధం గురించి మాట్లాడదాం. యా. సో డబ్బుతో మీకున్న రిలేషన్ ఏంటి ఫస్ట్ అది చెక్ చేసుకోవాలి, రైట్? సో జనరలీ శాలరీస్ వస్తున్నాయి, శాలరీస్ పోతున్నాయి. ఎందుకు వెళ్తున్నాయి అంటే ప్రతి ఒక్కటి ఈఎంఐ కాన్సెప్టే నడుస్తుంది 100%. సో జనరలీ మనం ట్రాక్ చేయం ఎక్స్పెన్సెస్ని, అంటే మనం ఎక్కడెక్కడ ఖర్చు పెడుతున్నాము, మన డబ్బులు అంటే వస్తున్నాయి ఎంత, పోతున్నాయి ఎంత. సో ఇట్లాంటివి మనం ట్రాక్ చేయము. ఇదే మిస్టేక్ ప్రతి ఒక్క ఎంప్లాయీ చేస్తున్నాడు ఇవాళ. అంటే మన ఫ్యూచర్ గురించి ఇవాళ ఎన్నో ఖర్చులని ఈఎంఐ లాగా కన్సిడర్ చేసి ఖర్చు పెట్టేస్తున్నాడు. ఇవాళటి ఆనందం, ఇవాళటి హ్యాపీనెస్ని చూసుకుంటున్నాడు, కానీ ఫ్యూచర్లో తను ఎంత బర్డెన్ అవుతున్నాడు, అంటే తను ఏం సేవ్ చేస్తున్నాడు, ఏం సేవ్ చేయలేకపోతున్నాడు, సో తన ఫ్యూచర్ ప్రాపర్గా ప్లాన్ అయిందా లేదా, ఇట్లాంటివి చూసుకోలేకపోతున్నారు. అందుకు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ స్టే బ్రోక్. అంటే శాలరీ పడుతుంది కానీ నెలాఖరికి వచ్చేసరికి బ్యాంక్ అకౌంట్లో ఏమో ప్రతి నెల 28th వచ్చేటప్పటికి మళ్ళీ ఎప్పుడు ఫస్ట్ వద్దా అని చూస్తాం. ఫస్ట్ 8వ తారీఖు 9వ తారీఖు వచ్చి మామ 5,000 కొట్టరా అంటాం. అది పరిస్థితి. అండ్ యాజ్ యూ మెన్షన్, ఇండియాలో 70% పీపుల్ ఐఫోన్ ఈఎంఐలో, 80% పీపుల్ కార్ని ఈఎంఐలో కొంటారంట. ఎగ్జాక్ట్లీ. అది వాట్ ఎవర్ ద పర్సనల్ రీజన్స్, బట్ దిస్ డూ యూ థింక్ ఈ ఈఎంఐ సిస్టమ్ వల్ల మనం నాశనం అయిపోతున్నామా? డబ్బులు మిగలడానికి కారణం ఏమైనా ఉందా? ఆబ్వియస్లీ అంటే ఈఎంఐ మంచిది కాదు అని అసలు అనను. ఈఎంఐ ఒక అందుకు మంచిదే సార్, కానీ అది మనం ఎంత మటుకు అఫోర్డ్ చేయగలుగుతున్నాం. అంటే సపోజ్ ఇప్పుడు ఒక ₹1,00,000 సంపాదించే ఎంప్లాయీ అనుకుందాం మీరు. సార్, ఒక ₹1,00,000 సంపాదించే ఎంప్లాయీలో ఫస్ట్ చేయాల్సింది బడ్జెటింగ్. అంటే నా ఫ్యూచర్ కోసం నేను ఎంత సేవ్ చేయగలుగుతున్నా, నా ఇంటి ఖర్చుల కోసం నేను ఎంత పెట్టగలుగుతున్నా, ఆ తర్వాత మిగిలిన అమౌంట్ తోటి ఈఎంఐ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ₹1,00,000 వస్తుంటే నేను ఈఎంఐ ఎంత చేయాలి, ఇంటికి ఎంత ఖర్చు పెట్టాలి, ఎంజాయ్ ఎట్లా చేయాలి, అంటే ఈ సాటర్డే ఈ సండే నేను ఎక్కడ చిల్ అవ్వాలి, ఇట్లాంటివన్నీ గుర్తొచ్చినాక లాస్ట్కి మనం ఇన్వెస్ట్మెంట్ కాన్సెప్ట్కి వెళ్తున్నాం. సో ఇన్వెస్ట్మెంట్ లాస్ట్ కాదు, ఈఎంఐ లాస్ట్కి వెళ్ళాలి. సో మేజర్ ఆఫ్ ది కేసెస్ ఇండియాలో ఎందుకు ఇవన్నీ ఐఫోన్ కానీ కార్లు కానీ మీరు అన్నట్టు ఈఎంఐ ఎందుకు అవుతున్నాయంటే
మన బ్యాంకింగ్ సిస్టమ్ కూడా ఈఎంఐలు అప్పులు ఎక్కువ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాయి. సో మేజర్గా మన సిస్టంలోనే ఫాల్ట్ ఉంది. షో ఆఫ్స్ కోసం ఆబ్వియస్గా మన ఖర్చుల్ని పెంచేసుకుంటున్నాం, మన జీవితాలకి తెలియకుండానే కొన్ని యూనో బ్రేక్స్ వేసేసుకుంటున్నాం. యా సో ఈ ఫినాన్షియల్ బర్డెన్స్ని, కన్ఫ్యూజన్స్ని ఓవర్కమ్ చేసే ప్రాసెస్లో మేజర్గా మీ అబ్జర్వేషన్లో మనుషులు చేసే తప్పులేంటి? ఆలోచించకుండా ఓవర్గా ఖర్చు పెట్టడం. అంటే మన ఫ్యామిలీ రిలేటివ్స్నో లేకపోతే తెలిసిన వాళ్ళనో ఎవరినో ఇంప్రెస్ చేయడానికి మనం ఓవర్గా ఖర్చు పెట్టేయడం. సో ఫస్ట్ అది కంట్రోల్ చేసుకోవాలి. యా సో ఫస్ట్ మీ అవసరాలు ఏమున్నాయో వీటి మీద ఖర్చు పెట్టాలి. ఆ తర్వాతే లగ్జరీస్ గురించి ఆలోచించాలి. ఏ తప్పుల వల్ల ఒక మిడిల్ క్లాస్ పర్సన్ స్ట్రగుల్ అవుతున్నాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమున్న ఈ టైర్ 1 టైర్ 2 సిటీస్లో లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్. సో ఈ లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ అనేది మన డబ్బుని చాలా వరకు తినేస్తుంది. సో ఇది కన్సిడర్ చేయకుండానే చాలా ఖర్చులు పెడతారు. అవును, 100% సార్. కామన్ మ్యాన్ మిస్టేక్స్ ఇవి, చాలా చేసే మిస్టేక్స్ ఇవి, రైట్? సో ఇప్పుడు 50,000 శాలరీ వస్తుంది అనుకుందాం. మీకు 50,000 శాలరీ ఉన్నప్పుడు ఫోన్ 10,000 ఉంటుంది, బాగానే ఉంటుంది. Yeah. 50,000 శాలరీ 75,000 కాగానే అవసరం ఉండదు ఫోన్ మనకి, అవును. బట్ అప్గ్రేడ్ అవుతాం. కార్ అవసరం ఉండదు. ఇప్పుడు 75,000 శాలరీ ఉన్నప్పుడు 2 లక్షల శాలరీ అయితే సపోజ్ కార్ అవసరం ఉండదు, బట్ ఆబ్వియస్లీ కార్ అప్గ్రేడ్ చేస్తాం. అట్లా ఎవరినో ఇంప్రెస్ చేయడానికి ఎక్సెసివ్గా ఖర్చులు పెట్టేస్తాం. రీసెంట్గా ఒక ఎకానమిస్ట్ ఒక మాట అన్నారు సార్, నేను చాలా డిఫరెంట్గా ఫీల్ అయ్యాను యాక్చువల్లీ. మెజారిటీ ఆఫ్ ది ఇన్ఫ్లేషన్ లైఫ్ స్టైల్ వల్ల అవుతోంది, Yes. 2 ఈఎంఐల వల్ల అవుతోంది, 3 బ్యాంకుల్లో అవసరం లేకపోయినా అప్పులు తీసుకోవడం వల్ల అవుతోంది అని ఆయన సరదాగా ఒక మాట అన్నారు సార్. సో ఇట్లాంటి కారణాలు అపార్ట్ ఫ్రమ్ లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ ఏదైనా వేరే రీజన్స్ ఏమైనా ఉన్నాయని అంటారా మీరు? ఇండియాలో ఇంకొక మేజర్ ఇన్ఫ్లేషన్ ఏది ఉందంటే మెడికల్ ఇన్ఫ్లేషన్ ఉంది. మెడికల్ ఇన్ఫ్లేషన్ ఆల్మోస్ట్ 20% రికార్డ్ అవుతుంది ఇయర్ ఆన్ ఇయర్. 100%. బేసిక్గా ఫినాన్షియల్ ప్లానింగ్ సెగ్మెంట్కి వచ్చేసరికి మెడికల్ ఇన్ఫ్లేషన్ని, లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ని ఇవన్నీ కేటరింగ్ చేసి ఏ మిస్టేక్స్ కాకుండా మన శాలరీని కరెక్ట్గా ప్లాన్ చేయాలి. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇది ఏది లేకుండానే గడిపేస్తున్నారు లైఫ్ని. అందుకే వాళ్ళ లైఫ్స్ అంటే ఎండ్ అయ్యేటప్పటికి, లైక్ వాళ్ళ రిటైర్మెంట్ స్టేజ్ వచ్చేటప్పటికి పిల్లల మీద భారం పడడము, లేదంటే ఉన్న ఆస్తుల మీద భారం పడడము, ఇట్లాంటివి జరుగుతున్నాయి. సో మీరు క్లియర్గా మెన్షన్ చేశారు సార్, లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ వల్ల, ఈఎంఐల వల్ల, వేరే వాళ్ళని మనం ఇంప్రెస్ చేయడానికి ఫోమోలో బతకడం వల్ల, 2 ఈవెన్ ఫంక్షన్స్ చాలా కామెడీగా ఉంది, ఫంక్షన్స్ కూడా మనం ఈఎంఐలో వాటిలో చేయడం వల్ల, అవును అండ్ నో రీజన్ అప్పుల పాలైపోతున్నాం అనిపిస్తుంది సార్. అవును. సో నాకు తెలిసిన రిలేటివ్స్ వాళ్ళ ఇంట్లోనే ఒక కేసు అయింది. సో తనకి గర్ల్ చైల్డ్ అయింది. ఆ ఖుషీలో ఒక 4 లక్షలు ఆయన ఏదో పర్సనల్ లోనో ఏదో లోన్ వచ్చింది, 4 lakhs ఎగరేసిండు, బర్త్డే పార్టీ చేసిండు. అవసరం లేని వాళ్ళని ఎవరినో ఇంప్రెస్ చేయాలని చెప్పేసి చాలా పెద్ద గ్రాండ్గా చేసిండు. ఫోటోగ్రఫీ అని, ఫుడ్ అని, రిటర్న్ గిఫ్ట్స్ అని, ఏదేదో చిల్డ్రన్ పార్టీలో సంబంధించిన అన్నీ అట్లాంటివన్నీ పెట్టి చేసిండు. అది జరిగిన తర్వాత వీక్లో అనుకోని ఒక ఎక్స్పెన్స్ వచ్చింది ఆయనకి. యా అనుకోని ఎక్స్పెన్స్ వచ్చింది, హెల్త్ ఇష్యూయే. ఎమర్జెన్సీ ఫండ్ లేదు ఆయనకి, సార్. ఒక అడిక్వేట్ హెల్త్ ఇన్సూరెన్స్ లేదు. ఉంది కానీ సరిపోయేంత హెల్త్ ఇన్సూరెన్స్ లేదు, యా రైట్? ఒక టర్మ్ ఇన్సూరెన్స్ లేదు, ఇవన్నీ లేవు. ఆల్రెడీ చేసిందే బర్త్డే సెలబ్రేషన్ అప్పులో. ఇప్పుడు దీనితో పాటు ఈ సెలబ్రేషన్ తర్వాత అడిక్వేట్ హెల్త్ ఇన్సూరెన్స్ లేనందుకు హాస్పిటల్ బిల్ చూసి షాక్ అయ్యాడు. మళ్ళీ అది అప్పుల పాలయ్యి అప్పు చేసి మళ్ళీ ఆయన హాస్పిటల్ బిల్ కట్టాల్సి వచ్చింది. అప్పుకి మళ్ళీ ఇంకొక అప్పు యాడ్ అయింది, ఎగ్జాక్ట్లీ. జస్ట్ ఫర్ ఇంప్రెసింగ్ అదర్ పీపుల్. మన గోతి మనమే దోసుకుంటున్నాం. పర్ఫెక్ట్. ఇప్పుడు మనం సోషల్ మీడియా ఓపెన్ చేసిన ఎస్పెషల్లీ ఇన్స్టా, ఫేస్బుక్ వీటిల్లో చాలామంది ఫినాన్స్ రిలేటెడ్ కంటెంట్ చేసే సెలబ్రిటీస్ ఫర్ దేర్ బిజినెస్ సేక్ ఆర్ వాట్ ఎవర్ ఫినాన్షియల్ ఫ్రీడమ్ అనే ఒక మాటని బాగా విపరీతంగా పబ్లిసిటీ చేశారు సార్. మీకు ఒక ఫైర్ నెంబర్ ఉంటుంది, ఈ ఫైర్ నెంబర్ ఒక 6-7 crores ఉండాలి ఒక మంచి క్వాలిటీతో బతకాలంటే. అవును. ఇట్లా వాట్ ఈస్ ఫినాన్షియల్ ఫ్రీడమ్? లగ్జరీ కార్లు కొనడమా, బిజినెస్ క్లాస్లో తిరగడమా, అబ్రాడ్ తిరిగేసి బతకడమా? వాట్ ఈస్ ఫినాన్షియల్ ఫ్రీడమ్? రెగ్యులర్ ఎంప్లాయీ కేసు తీసుకుందాం. పర్ఫెక్ట్. రెగ్యులర్ ఎంప్లాయీ కేసు తీసుకుందాం. సాధారణమైన ఎంప్లాయీ, అతనికి ఇంటి ఈఎంఐ ఉంది, ఒక కార్ ఈఎంఐ ఉంది. జనరల్ అంటే లేని ఎంప్లాయీస్ అయితే ఎవరు లేరు. 100%. యా. సో మన ఇండియాలో చూసుకుంటే ఏ మేజర్ సిటీలో చూసినా ప్రతి ఒక్క ఎంప్లాయీకి ఆయన 50% ఆఫ్ శాలరీ 60% ఆఫ్ శాలరీ
ఎంగేజ్ అయిపోయి ఉంటుంది, Yes, sir. కమిట్మెంట్ అయిపోయి ఉంటుంది, రైట్? సో అతనికి సడన్గా ఉద్యోగం ఊడిపోయింది అనుకుందాం. ఎన్నో రెసిషన్లు వచ్చినాయి, ఇప్పుడు కూడా ఒక రెసిషన్ నడుస్తుంది, ఏఐ బూమ్ నడుస్తుంది, అవును సార్. రైట్? ఈ రెసిషన్లో ఆల్రెడీ చాలా పెద్ద పెద్ద కంపెనీస్, నేను పేర్లు చెప్పగానే చాలా పెద్ద పెద్ద కంపెనీస్ లే ఆఫ్స్ చేస్తున్నాయి. సో ఎవరిదన్నా ఒక్కరిది కేసు తీసుకుందాం, ₹1,00,000 ఉద్యోగంలో 60,000-70,000 ఈఎంఐలే పోతున్నాయి. సడన్గా ఉద్యోగం పోతే ఆయన పరిస్థితి ఏంటి? ఎస్ సార్. ఆయన నెక్స్ట్ నెల నుండి ఆయన ఎట్లా బతుకుతాడు? అవును. పీస్ఫుల్గా బతకగలుగుతాడా? అసలు ఒక్క బతుకుతాడా రోజు లేదా? కూడా నిద్రపోలేడు, ఒక్క రోజు కూడా నిద్రపోలేడు. అంటే నా ఫ్యామిలీని నేను కరెక్ట్ చూసుకుంటున్నా లేదా, అసలు ఎట్లా చూసుకుంటా, ఈ టెన్షన్లకి ఆయనకి ఏమైనా అయినా కానీ ఆశ్చర్యపోయేది లేదు. చాలామంది జరిగింది కూడా, అంటే బయటపడట్లేదు, ఇట్లాంటివన్నీ చాలా జరిగినాయి. సో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే మీరు అడిగిన క్వశ్చన్కి ఇట్లాంటి ఏ కేసు వచ్చినా ఒక 12 నెలలు, ఎగ్జాంపుల్గా 12 నెలలు అనుకుందాం, బట్ మా ఫినాన్షియల్ ప్లానింగ్లో అట్లీస్ట్ 6 months ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలి. అంటే మీ ఖర్చులు ఏంటి ₹1,00,000 ఉంటే 6 లక్షలు మీ సేవింగ్స్ అకౌంట్లోనో, ఎఫ్డీలనో, ఒక లిక్విడ్ ఫండ్లోనో ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే మీరు పీస్ఫుల్గా ఉన్నట్టు. అది ఉండాలి, దెన్ ముట్టుకోకుండా ఉండాలి. ఎగ్జాక్ట్లీ, ముట్టుకోకుండా. అంటే 6 లక్షలు ఉన్నాయి కదా అని చెప్పేసి ఇది వడ్డీకి తిప్పడము, ఒట్టిగుంటే ఏమొస్తాయి ఇందులో అయితే ఏమి interest రావట్లేదు. తెలివితేటలు చాలా ఎక్కువ తెలుగు వాళ్ళకి. సో వడ్డీకి ఇస్తే మీరు వడ్డీకి ఇచ్చినడానికి ఏమన్నా కావచ్చు, లేకపోతే వాడి బిజినెస్ లాస్ కావచ్చు, వాడు ముంచొచ్చు, అట్లాంటి చాలా స్టోరీస్ ఉన్నాయి. అండ్ దీని మీద కూడా స్లీపింగ్ క్యాపిటల్ అని చెప్పి అది కూడా తప్పు, ఫిక్స్డ్ డిపాజిట్లో డబ్బులు ఉండకూడదు అని కూడా పబ్లిసిటీ చేస్తున్నారు సార్ ఇన్స్టాగ్రామ్. అది చాలా తప్పు. అంటే అది ఆ కాంటెక్స్ట్ వేరే. అంటే ఇప్పుడు కేస్ టు కేస్ చాలా డిఫరెన్స్ ఉంటుంది సార్. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఒక రిటైర్మెంట్ అయిన ఇండివిజువల్ని తీసుకుందాము. ఆయనకు 40 లక్షలు 50 లక్షలు ఆయన రిటైర్మెంట్ ఫండ్ వచ్చింది అనుకుందాం. సో అతనికి కావాల్సింది లైఫ్ టైమ్గా క్యాష్ ఫ్లో కావాలి. అవును. అంటే బతకడానికి ఒక 40,000 30,000 ఆయన మందులకి, ఎగ్జాక్ట్లీ మందులకి, ఆయన ఇంటి ఖర్చులకి, ఎవరో వాళ్ళిద్దరు కప్పులు ఉంటారు, వాళ్ళిద్దరు కప్పులు గడవడానికి కావాలి, రైట్? సో అవి ఉంటే చాలా ఆయనకి. అదే ఆయన ఎఫ్డీలో పెట్టుకోవచ్చు, లేకపోతే ఇంకేదన్నా కూడా ఆలోచన చేయొచ్చు. సో అట్లాంటి కేసులో ఆయన వాళ్ళ నెక్స్ట్ జనరేషన్కి ఏదన్నా పాస్ ఆన్ చేద్దామంటే, లెగసీని కంటిన్యూ ఆన్ చేద్దామంటే హీ క్యాన్ డూ SWP. ఎగ్జాక్ట్లీ. అంటే ఏంటి సార్? సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్. ఓకే. అంటే SWP కూడా మళ్ళీ అందరికీ సెట్ అవుతుంది అని చెప్పను. సో దానికి కూడా రిస్క్ ప్రొఫైలింగ్ చేయాలి, దానికి కూడా చాలా స్ట్రాటజీస్ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ది కేసు చాలా పాపులర్ అయిన కేసు బకెటింగ్ స్ట్రాటజీ, 3 బకెటింగ్ స్ట్రాటజీ. ఓకే. సో ఆ స్ట్రాటజీ కింద మీరు చేస్తే ఇప్పుడు ఏదైతే ఎఫ్డీలో వచ్చిన ఇంట్రెస్ట్ ఉందో ఆ ఇంట్రెస్ట్ ఈయన ఎంజాయ్ చేయొచ్చు. ఎవ్రీ మంత్ ఆయన ఖర్చులు ఏవైతే ఉన్నాయో అవి మీట్ అయిపోతాయి. అయినాక కూడా ఆల్మోస్ట్, అంటే ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఒక 15% సెన్సెక్సే రిటర్న్స్ ఇస్తుంది. లెట్సే మనం ఒక హైబ్రిడ్ ఫండ్లో పెట్టినాం, ఒక 12-13% రిటర్న్స్ వస్తుంది. 6% ఎఫ్డీ ఇచ్చేది ఇప్పుడు ఆల్మోస్ట్ 6% ఉంది. సో ఆ 6% మనం SWP కిందన విడ్రావల్ పెట్టుకుంటే ఇంకో 6% ఏదైతే ఉందో అది కాంపౌండ్ అవుతూ వస్తుంది. సో ఆల్మోస్ట్ 9 to 10 yearsకి ఒకసారి మీ కార్పస్ డబల్ అవుతుంది SWPలో. అంటే మీ 40 లక్షలు మీరు ఎంజాయ్ చేస్తున్నాక కూడా 9 సంవత్సరాల తర్వాత మీ 40 లక్షలు 80 లక్షలు అవుతుంది. అంటే ఇన్ఫ్లేషన్ని బీట్ చేస్తుంది, మీరు రెగ్యులర్ క్యాష్ ఫ్లో ఎంజాయ్ చేస్తున్నారు, మార్కెట్ బాగుండి ఇంకా కొంచెం మంచి రిటర్న్స్ ఇస్తే నేను అన్న 9 సంవత్సరాలు కాస్త 6-7 సంవత్సరాలలో ఇచ్చిన ఫండ్స్ చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. గాట్ ఇట్. యా. అండ్ ఇంకొక పాయింట్ సార్, రీసెంట్గా ఒక డిస్కషన్, ఇండియా ఇస్ ద యంగెస్ట్ కంట్రీ విత్ రెస్పెక్ట్ టు ద యావరేజ్ ఏజ్. మీడియన్ ఏజ్ 28 ఉంది ఇప్పుడు ఇండియాది, 28-30. 2040కి వెళ్ళేటప్పటికి ఈ మీడియన్ ఏజ్ 35-36 అవుతుందంట. 2050కి 40 అవుతుందంట. అంటే దేశం ఇప్పుడు లోవర్ మిడిల్ క్లాస్ నుంచి థింగ్స్ ఆర్ గోయింగ్ ప్రోగ్రెసివ్లీ, మనం లెట్స్ హోప్ ఎవ్రీథింగ్ గోస్ పాజిటివ్. దేశం ఆర్థిక భద్రత పెంచుకుంటూ డెవలప్ అయ్యే ప్రాసెస్లో మనం మిడిల్ క్లాస్ అయితే, ఈ సెగ్మెంట్లో 35-36 యంగ్ పీపుల్ వచ్చే 20 ఏళ్ళు ప్రాపర్గా ఇన్వెస్ట్ చేసుకునే పరిస్థితి ఉంది, వాళ్ళు ప్రశాంతంగా బతకచ్చు అని చెప్పి ఒక స్టడీ ఏదో చెప్పింది సార్. ఎగ్జాక్ట్లీ. డూ యూ రియలీ థింక్ ఇట్స్ పాసిబుల్? ఇట్స్ ద రైట్ ఏజ్? ఎగ్జాక్ట్లీ రైట్ ఏజ్. సో ఇన్వెస్టింగ్కి వచ్చేసరికి ది గ్రేట్ లెజెండ్ ఆఫ్ ది స్టాక్ మార్కెట్ వారెన్ బఫెట్ గారినే తీసుకుందాం. సో ఆయన ఇప్పుడు కూడా బాధపడతారు, ఇప్పుడు కూడా
నేను 11 ఇయర్స్కి స్టార్ట్ చేసిన నా ఇన్వెస్టింగ్, నేను ఇంకా ముందు చేసేది ఉండే అని చెప్పి బాధపడతారు. ఆయన కంపెనీ ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్స్ కంపెనీ బర్క్షైర్ హ్యాథవే, ఒక్క షేర్ 2 కోట్లండి ఇవాళ. ఒక్క షేర్ 2 crore రూపీస్. ఆయన అంత పెద్ద కంపెనీకి ఓనర్. సో ఆయన కూడా ఇప్పటికీ బాధపడతాడు. సో ఇన్వెస్ట్మెంట్ టాపిక్ వచ్చేసరికి ఎప్పుడు ది బెస్ట్ డే ఇన్వెస్ట్మెంట్ అంటే నిన్న, ది నెక్స్ట్ బెస్ట్ డే ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు అంటే ఇవాళ. సో మీరు వ్యూవర్స్లో ఎవరు చూస్తున్నా సరే, మీరు ఇన్వెస్ట్మెంట్ చేయకపోతే మీరు ఫస్ట్ చేయాల్సింది ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలి. అది ఎంత, ఎప్పుడు, ఎట్లా, అది అసలు ఇవన్నీ కేటరింగ్ అవ్వనే అవ్వదు. ఫస్ట్ డిసిప్లిన్ కోసం మీకు నచ్చినంత, మీకు తోచినంత స్టార్ట్ చేయండి. ఆ తర్వాత దాన్ని కంటిన్యూ చేస్తూ వెళ్ళండి. జనరల్గా మన ఇండియన్ మిడిల్ క్లాస్ మైండ్ సెట్ యావరేజ్గా, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీ అప్పర్ మిడిల్ క్లాస్ కానీ రిచ్ పీపుల్ వాళ్ళ యాంగిల్ నేను మాట్లాడలేదు. యాజ్ ఇండియా ఇస్ కన్స్ట్రక్టెడ్ అకార్డింగ్ టు ద రీసెంట్ డేటా, మోర్ దెన్ 30% ఆర్ మిడిల్ క్లాస్ అండ్ అనదర్ 30 to 40% ఆర్ అప్పర్ మిడిల్ క్లాస్ అండ్ బిలో అరౌండ్ 20 to 30% ఆర్ లోవర్ మిడిల్ క్లాస్. అండ్ ఈ డెఫినేషన్ కూడా ఎలా ఇచ్చారు, మిడిల్ క్లాస్ అంటే 8 లక్షల కన్నా తక్కువ సంపాదించే వాళ్ళు సంవత్సరానికి మిడిల్ క్లాస్ అట. 8 లక్షల నుంచి 15 లక్షలని ఇంకొక సెగ్మెంట్ ఉంది. సో వినడానికి చాలా బాగున్నాయి కానీ సార్, మన స్ట్రాటజీస్ ఏంటి? బేసికలీ బంగారం కొనేద్దాం, అవునండి, ఇల్లు కొనేద్దాం, అవునండి, ల్యాండ్ కొనేద్దాం, పొలం, ఇట్లాంటివి. కమర్షియల్ రియల్ ఎస్టేట్ వాటి గురించి నేను మాట్లాడలేదు, జనరల్ ల్యాండ్, ఇల్లు. అవునండి. సో మనం బతికే ఇల్లు కూడా ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా మనం ఫీల్ అవుతున్నాం. సో ఇవి కాకుండా మార్కెట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి, చాలా మందికి తెలియదు. ఎగ్జాక్ట్లీ. ఇండియాలో ఇంకొక దౌర్భాగ్యం ఏంటంటే ఫైనాన్షియల్ లిటరసీ అనేది చాలా తక్కువ, జీరో. కరెక్ట్ చెప్పాలంటే ఆల్మోస్ట్ జీరో. అందరి దగ్గర డబుల్ డిగ్రీస్ ఉంటాయి కానీ బిలో 2% పీపుల్ హ్యావ్ ఫైనాన్షియల్ లిటరసీ. ఎగ్జాక్ట్లీ. నా ఏజ్ వచ్చాక ఇప్పుడు నేను కూడా చాలా లేట్ ఏజ్లో ఫైనాన్షియల్ లిటరసీ తెచ్చుకున్నాను ఫర్ మై సెల్ఫ్. సో ఫైనాన్షియల్ లిటరసీ అనేది 30 దాటాకే వస్తుంది సార్, నిజంగా రియలిస్టిక్గా చెప్పాలంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మన ఎడ్యుకేషనల్ సిస్టంలోనే ఉంది ఫాల్ట్. సో ఎంతసేపటికి రాజులు ఎవరు, మనని ఎవరు ఏలేనరు, రైట్, ఇట్లాంటివి అన్నీ నేర్పిస్తున్నారు. సైన్స్ అని, సోషల్ అని, మ్యాథ్స్ అని, లెక్కలని నేర్పిస్తున్నారు కానీ మనకి శాలరీ వచ్చినాక ఫస్ట్ ఏం చేయాలని ఎవరు నేర్పించట్లేదు. సో మేజర్గా కావాల్సిందే అది లేనందుకే ఇంకా ఇండియా ఈజ్ స్టిల్ గ్రోయింగ్. అంటే ఒక డెవలప్డ్ కంట్రీని తీసుకుందాం, ఎగ్జాంపుల్గా యుఎస్నే తీసుకుందాం. యుఎస్లో ప్రతి 100 మందిలో 60 మంది ఆర్ ఇన్వెస్టర్స్ ఇన్ మార్కెట్స్. ఎందుకు ఊరికే మార్కెట్స్ అని స్ట్రెస్ చేస్తున్నా అంటే రియల్ బిజినెసెస్ ఆర్ లిస్టెడ్ ఇన్ స్టాక్ మార్కెట్స్. రైట్, ఇప్పుడు రిలయన్స్ ఉంది, టాటా ఉంది, అదానీ ఉంది, రైట్, ఇవన్నీ లిస్టెడ్ బిజినెస్. అంటే ప్రూవ్ చేసుకునే వాళ్ళు ఏంది అని. వాళ్ళ కంపెనీస్లో మీరు షేర్ హోల్డర్ కావచ్చు అంటే యు ఆర్ వన్ ఆఫ్ ది ఓనర్. బట్ స్టిల్ స్టాక్ మార్కెట్ అంటే భయపడతాం మనం. అవును సార్. ఇండియాలో ఇంత 140 crore పాపులేషన్లో మ్యూచువల్ ఫండ్ ఫోలియోస్ ఓన్లీ 6 crores ఉన్నాయి. అంటే 140 కోట్లలో 6 కోట్ల మంది ఇన్వెస్టర్స్. దారుణం. అది కూడా మన హైదరాబాద్ చూసుకుందాం, 2 కోట్ల పాపులేషన్ ఉంది. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ ఆర్ ఓన్లీ 10 lakhs. 2 కోట్ల మందికి ఐడియా లేదంటారా స్టాక్ మార్కెట్ మీద? అంటే వన్ పాసిబిలిటీ అకార్డింగ్ టు మై వ్యూ ఇస్ లేదు సార్. ఉంటే ఉండొచ్చు, బట్ భయం ఉంది సార్ ఎక్కువ. ఎగ్జాక్ట్లీ. స్టాక్ మార్కెట్ అంటే తెలుసు, సెన్సెక్స్ అంటే తెలుసు, మ్యూచువల్ ఫండ్స్ అంటే తెలుసు. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాము, మొన్నటిదాకా T20 IPL అయిందా? సచిన్ వస్తున్నాడు, ధోని వస్తున్నాడు, రోహిత్ శర్మ వస్తున్నాడు, మ్యూచువల్ ఫండ్స్ అయ్యి అని చెప్పి క్యాంపెయిన్స్ నడిపిస్తున్నారు. ఇంతమంది వచ్చి చెప్తున్నా కానీ Dream11 20 కోట్ల అకౌంట్లు ఉన్నాయండి. Dream11 అదే దారుణం సార్. అంటే మనము ఎంత తొందరగా క్విక్ అవుతే బాగుంటుంది, ఎంత తొందరగా రిచ్ అవుతే బాగుంటుంది, ఇట్లాంటివి ఆలోచిస్తున్నారు కానీ మనం రియల్ బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఈ బిజినెస్ రెవెన్యూ జనరేట్ చేస్తుంది, ఆ ప్రాఫిట్లో మనది షేర్ అవుతుంది. అంటే కాంపౌండింగ్ అనేది ఒక పవర్ ఉంది, ఇది మనకి వెల్త్ క్రియేట్ చేస్తుంది. ఇట్లాంటివి చాలా తక్కువ. ఎందుకు తక్కువ అంటే స్టార్టింగ్ నుండే అని మనం సీడ్ లెవెల్ నుండి ఉన్నప్పటి నుండి కూడా మనకి ఇది ఎడ్యుకేషన్లో ఉంటే ఇవన్నీ మనం నేర్చుకోగలుగుతాం. ఎస్ సార్. నేను ఈ టాపిక్ని తీసుకురావడానికి కారణం ఏంటంటే, అపార్ట్ ఫ్రమ్ క్విక్ ఇన్కమ్ స్కీమ్స్ మీద వాటి మీద అట్రాక్షన్ ఇవన్నీ పక్కన పెడితే, ఒక సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్లు ఇట్లాంటివి మార్కెట్లో ఉన్నాయి సార్. రీసెంట్ టైమ్స్లో ఎక్కువగా వినిపించే మాట SIP. అవునండి. ఒక ఆటో డ్రైవర్ నుంచి
ఒక కంపెనీ సీఈఓ దాకా, అంటే వాళ్ళ ఫినాన్షియల్ ఎబిలిటీస్ బేసిస్ మీద చూసినా కూడా ఎగ్జాక్ట్లీ చాలామంది ఎస్ఐపిస్ చేస్తున్నారు సార్. అండ్ ఎస్ఐపిస్ మీద ఒక అభిప్రాయం ఉంది. ఎగ్జాక్ట్లీ మీ ప్రొఫెషనల్ వ్యూ పాయింట్లో Yeah. అసలు ఎస్ఐపి అంటే ఏంటి, Yeah. అండ్ దీంట్లో నిజంగా గ్రోత్ ఉంటుందా, అండ్ ఈ ఎస్ఐపిస్ని ఎలాగ ఇన్వెస్ట్ చేస్తారు, దేంట్లో ఇన్వెస్ట్ చేస్తారు? చాలా గందరగోళం ఉంది సార్. ఎస్ఐపి అనే మాట తప్ప ఇంకేం తెలియదు ఎవరికి. ఓకే ప్లీజ్ ఎన్లైటన్ us విత్ సమ్ ఇన్ఫర్మేషన్. యా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఐపి టాపిక్లోకి వచ్చే ముందు నేను ఒక 2-3 జనరల్ క్వశ్చన్స్ అడుగుతా. సార్ యా సో మీరు పొద్దున్న లేవగానే కోల్గేట్ యూజ్ చేస్తున్నారా? రైట్. స్నానం కోసం సంతూరో లేదంటే లక్సో వివిలో యా ఏదో ఒకటి యూజ్ చేస్తున్నామా? అవును సార్. రైట్. హెయిర్ ఆయిల్ కోసం పారాషూట్ యూజ్ చేస్తున్నామా? అవును సార్. ఇవన్నీ లిస్టెడ్ కంపెనీసే అండి. యా యా ఇవన్నీ లిస్టెడ్ కంపెనీసే. టాపిక్లోకి వద్దాం. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ యా అంటే మనం ఎస్ఐపిని దేంట్లోనైనా చేయొచ్చు. గోల్డ్లో చేయొచ్చు, ఒక ఎఫ్డి లాగా ఆర్డీ లాగా చేయొచ్చు, ఎక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో చేయొచ్చు. ఎస్ఐపి అనే టాపిక్ ఎందుకు బాగా ఫేమస్ అయిందంటే మ్యూచువల్ ఫండ్స్ వల్ల ఫేమస్ అయింది. అంటే మ్యూచువల్ ఫండ్స్ అంటేనే ఎస్ఐపి, ఎస్ఐపి అంటేనే మ్యూచువల్ ఫండ్స్ అని చెప్పేసి అదొక నామిక్లేచర్ లాగా అయిపోయింది. సార్ రైట్. సో ఎస్ఐపి మ్యూచువల్ ఫండ్స్కి చాలా బెస్ట్. ఎందుకంటే స్టాక్ మార్కెట్స్ ఎప్పుడు వాలటైల్ ఉంటాయి. అవును సార్. రైట్. సో ఇప్పుడు ఈ లాస్ట్ 2 years నుండి చూసుకుంటే నిఫ్టీ ఆల్మోస్ట్ 0% రిటర్న్స్. అండ్ గ్లోబల్ ఎకానమీ సిచ్యువేషన్ రైట్ నౌ, వార్స్ ఎక్సెట్రా. ఎగ్జాక్ట్లీ. సో ఈ వార్ ఇష్యూ వల్ల కానీ జియో పొలిటికల్ అన్స్టెబిలిటీ ఉంది. ఏఐ ఇష్యూ వల్ల అంటే ఆల్రెడీ అన్ని దేశాలు ఎంతో ముందుకెళ్తున్నాయి. మన ఇండియా ఇంకా ఏఐని ఇంప్లిమెంట్ చేయలేకపోతుంది. అందుకు కూడా ఎఫ్ఐఐస్ ఫారెన్ ఇన్వెస్టర్స్కి ఇండియా మీద కొంచెం నమ్మకం కూడా తగ్గి, అంటే వీళ్ళు ఇంకా ఎవాల్వ్ అవ్వట్లేదు. సో ఎక్కడైతే ఎవాల్వ్ అవుతున్నారో మనీ అంతా అక్కడికి ఫ్లో అయిపోతుంది. యా రైట్. సో ఇప్పుడు ఇండియన్ మార్కెట్స్ని బాగా కాపాడి బ్యాక్ బోన్ లాగా ఉన్నది అంతా ఎస్ఐపి ఇన్వెస్టర్సే. యా థ్యాంక్స్ టు ఎస్ఐపి ఇన్వెస్టర్స్. Yeah. సో ఎస్ఐపి కేసుకి వచ్చేసరికి మనం ప్రతి నెల డబ్బులు పెడుతున్నాం, అది ఈక్విటీస్లో అంటే కంపెనీస్లో పెడుతున్నాం. ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్నాం కదా కోల్గేట్ అని, పారాషూట్ అని. సో మనం ఏదైతే వాడుతున్నామో ప్రోడక్ట్స్, అవే ప్రోడక్ట్ బిజినెసెస్లో మనం ఓనర్లో అవుతున్నాం. సార్ రైట్. సో ఇప్పుడు నా ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఒక 10 సంవత్సరాలు మీరు కోల్గేట్ వాడి 11వ సంవత్సరం మీరు కోల్గేట్ బంద్ చేస్తారా? ఐ డోంట్ నో, ఇట్స్ హైపోథెటికల్ క్వశ్చన్. మార్చచ్చు ఆర్ కంటిన్యూ చేయొచ్చు. నో ప్రాబ్లం. మార్చండి. క్లోజ్అప్కి రండి. క్లోజ్అప్ ఇస్ ఆల్సో లిస్టెడ్ కంపెనీ. ఓకే, బ్రాండ్ మారినా కూడా లిస్టెడ్ కంపెనీ కింద ఉంది అంటున్నారు. ఎగ్జాక్ట్లీ. మీరు ఏదన్నా మారండి, ఎండ్ ఆఫ్ ది డే ఆ బిజినెస్ ఆల్రెడీ లిస్టెడ్. యా యా ఆ కంపెనీలోకే మీ డబ్బులు వెళ్తున్నాయి. సో మీరు వాడుతున్నారు అంటే కంపెనీకి రెవెన్యూ వస్తుంది, కంపెనీ ఈజ్ మేకింగ్ మనీ ఆన్ ఇట్. యా దాంట్లో మీరు షేర్ పొందుతున్నారు అంతే. సో ఇక్కడ ఒక మాట మీరు మెన్షన్ చేశారు, ఈ ఎస్ఐపి ప్రాసెస్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం మనం అంటున్నారు సార్. ఎస్. ఇక్కడ ఒక మీరు ఇంకొక మాట కూడా అన్నారు, గోల్డ్లో పెడతాం, రకరకాల మ్యూచువల్ ఫండ్స్లో పెడతాం. అట్లానే యూ మెన్షన్ క్లియర్లీ ఇట్లాంటివి ఈ నిఫ్టీ 50, నిఫ్టీ 100 ఇట్లా కంపెనీస్ ఎస్ వీటిల్లో పెడతాం అన్నట్టు మీరు చెప్పారు. ఎస్ సో నా యాజ్ అ లేమ్యాన్ నేను అడుగుతున్నాను సార్, ఎస్ టాప్ కంపెనీస్లో పెడుతున్నాం అన్నారు సార్. ఎస్. నిఫ్టీ 50, నిఫ్టీ 100, నిఫ్టీ 150, నిఫ్టీ 200, ఈ 200 కంపెనీస్ని ఎలా డిసైడ్ చేస్తారు సార్ జనరల్గా ఇట్లా ఇన్వెస్ట్? ఐ మీన్ హూ ఎవర్ మేనేజింగ్ దీస్ ఫండ్స్. యా సో టాప్ కంపెనీస్ అని కాదు, జనరలీ మీరు ఇండెక్స్ లెవెల్గా వెళ్తే ఇండెక్స్ ఏదైతుందో దానికి స్టిక్ అయిపోయి ఉంటాయి మీ ఇన్వెస్ట్మెంట్స్. సో ఇండెక్స్లో ఏదైనా కంపెనీ గెట్ ఇన్ గెట్ అవుట్ అయితే సో మీ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఆ కంపెనీలోకి వెళ్తాయి, బయటికి వస్తాయి. ఇంకొక చిన్న ఇంటరప్షన్, Yeah. ఈ ఇండెక్స్లోకి వెళ్ళడం ఏంటి, రావడం ఏంటి, ఒకసారి అదేమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇండెక్స్ అంటే సింపుల్గా అర్థం చేసుకుందాం. ఇప్పుడు ఒక కూరగాయల మార్కెట్ ఉంది, ఒక వెజిటేబుల్ మార్కెట్ ఉంది. వెజిటేబుల్స్ చాలా రకాల వెజిటేబుల్స్ ఉంటాయి. ప్రతి ఒక్క వెజిటేబుల్ రేట్ అయితే అడిగి మనం తెలుసుకోలేం. అంటే ఇవాళ మార్కెట్లో ఏం రేట్లు ఉన్నాయని. జనరల్గా ఆనియన్ కానీ, టమాటో కానీ, క్యారెట్ కానీ ఇవి డైలీ యూజేజ్వి. ఈ రేట్లు అంటే కొంచెం పెరిగి ఉన్నాయా తగ్గున్నాయా అన్నిటికంటే ఇవి తెలుసుకుంటే మనకు అర్థమైపోతాయి మిగతా రేట్లు ఎట్లున్నాయని. సో ఇండియన్ మార్కెట్లో ఉన్న కంపెనీస్ అన్నీ లైక్ అప్వర్డ్ ఉన్నాయా, డిక్లైనింగ్ మోడ్లో ఉన్నాయా, ఇవన్నీ తెలుసుకోవాలి అంటే ఇండెక్సే చూపిస్తుంది మనకి. ఇండెక్స్ అనేది ఒక సూచిక ఈ కంపెనీస్ తాలూకా వర్కింగ్ అండ్ లాస్ని. ఎగ్జాక్ట్లీ. సో ఇండెక్స్ అనేది మీకు ఒక మెజరింగ్ కాంపోనెంట్ అనుకోండి. ఓకే, ఇవాళ ఇండియన్ మార్కెట్స్ ఎట్లా ఉన్నాయి, లైక్ మంచి పర్ఫామ్ చేస్తున్నాయా లేకపోతే డౌన్వర్డ్ ట్రెండ్లో ఉన్నాయా, అసలు ఎట్లా ఉంది ఇండియన్ మార్కెట్ని చూడాలి అంటే ఒక ఇండెక్స్ తోటి చూస్తాం. గాట్ ఇట్ సార్.
సో ఈ బేసిస్ మీద ఈ కంపెనీస్ ఈ నిఫ్టీలో ఉండాలా లేదా అనేది అవుతూ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ నేను సిస్టమేటిక్గా ఇన్వెస్ట్ చేస్తున్నాను సార్. మీరు చెప్పారు నన్ను ఎస్ఐపి. సో ఎస్ఐపికి వచ్చే దగ్గరికి మనం ఇండెక్స్ లెవెల్గా కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు, ఇండెక్స్ దాటి యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. సో యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్ అంటే లెట్సే ఇప్పుడు సెన్సెక్స్ ఓకే ఇండెక్స్ అండి. సెన్సెక్స్లో ఏముంటాయంటే ఇండియాలో ఉన్న టాప్ 30 కంపెనీలు కలిస్తే సెన్సెక్స్, రైట్? ఈ 30 కంపెనీలు కాకుండా మిగతా కంపెనీలు మంచిగా ఉన్నాయా లేవా? నా క్వశ్చన్ ఏంటంటే మిగతా కంపెనీలు ఏమైనా మంచిగా ఉన్నాయా? ఉంటాయి, డెఫినెట్లీ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే సెన్సెక్స్లోకి వచ్చింది అంటే ఈ 30 కంపెనీలు ఎక్కడో కిందున్న కంపెనీలే కదా మంచి పర్ఫామ్ చేసి సెన్సెక్స్లోకి యాడ్ అయింది. అవును సార్. సో నెక్స్ట్ వచ్చే కంపెనీస్ కూడా సెన్సెక్స్లోకి రావచ్చు. ఎగ్జాంపులే జొమాటోని తీసుకుందాం. అవును. ఒకప్పుడు ఎటర్నల్ సెన్సెక్స్లో లేదు, లాస్ట్ 1 year సెన్సెక్స్లోకి యాడ్ అయింది. అవును. అండ్ జొమాటో ఈ స్టిల్ బర్నింగ్ కంపెనీ, క్యాష్ బర్నింగ్ కంపెనీ. రీసెంట్గా ప్రాఫిటబుల్ అయింది, మళ్ళీ దాని నెంబర్స్ చూడండి, స్టిల్ క్యాష్ బర్నింగ్ కంపెనీ. అవును సార్. నేను మిమ్మల్ని అడగడానికి కారణం ఏంటంటే సార్, ఈ ఇండెక్సింగ్ లైక్ ఈ 50 ఫండ్స్ అని, 100 ఫండ్స్ అని, 250 ఫండ్స్ అని, ఇవన్నీ ఎట్లా సార్ సెపరేట్ చేయబడితే ఎవరు డిసైడ్ చేస్తారు ఇదంతా? ఆర్బీఐ పేరు విన్నారా ఎప్పుడన్నా? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిసిందే మనకు చాలా బాగా. 2000 నోట్స్ వాళ్ళు బాగా తెలిసింది మా అందరికి. యా. సో సెబీ పేరు విన్నారా ఎప్పుడన్నా? మరి అంటే చెప్పండి. చాలా తక్కువ తెలిసింది, రైట్? సో ఆర్బీఐ ఎట్లా రెగ్యులేటరో మన బ్యాంకింగ్ సిస్టమ్కి, సెబీ కూడా అట్లానే ఒక రెగ్యులేటర్ స్టాక్ మార్కెట్, స్టాక్ ఈ రిలేటెడ్ సెక్యూరిటీ సిస్టమ్కి. ఓకే, రైట్? సెబీ అంటే సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. అవును సార్, రైట్? సో సెబీ ఒక రూల్ తెస్తుంది, ఏదైనా సరే స్టాక్ మార్కెట్లో ఏది చేంజ్ కావాలన్నా సెబీయే చేయాలి, రైట్? ఒకప్పుడు కొంచెం రెగ్యులేషన్ సిస్టమ్ బాగలేక హర్షద్ మెహతా టైంలో చాలా ఇబ్బందులు తిన్నారు, చాలామంది ఇన్వెస్టర్స్కి చాలా లాస్ వచ్చింది. సో ఐ యాక్సెప్ట్. అప్పుడు మన ఇండియా ఇంకా స్టిల్ క్రాలింగ్ స్టేజ్లో ఉంది, గ్రోయింగ్ కాదు, క్రాలింగ్ స్టేజ్లో ఉంది. అందుకు సెబీ దగ్గర కూడా చాలా తక్కువ రైట్స్ ఉండే. ఇప్పుడు సెబీ దగ్గర కూడా పవర్స్ చాలా ఉన్నాయి. సో సెబీ ఏది చెప్పినా కానీ చాలా ఆలోచించి జనాలకి అంటే ఇన్వెస్టర్స్కి హామ్ కాకుండా చేస్తుంది, రైట్? సో సెబీ కేటగరైజ్ చేస్తుంది. సో టాప్ 50 కంపెనీస్ టాప్ 100 కంపెనీస్, నిఫ్టీ 50 గురించి చెప్పబోతున్నా. సో టాప్ 100 కంపెనీస్ 1 నుండి 100 కంపెనీస్ దాకా ఉన్నాయని లార్జ్ క్యాప్ కంపెనీస్. ఓకే. 100 నుండి 250 వరకు ఉన్నాయని మిడ్ క్యాప్ కంపెనీస్. 250 అండ్ అబవ్ అంటే ఇవన్నీ లిస్టెడ్ అయి ఉన్న కంపెనీస్. 250 అండ్ అబవ్ ఇవన్నీ స్మాల్ క్యాప్ ఆర్ మైక్రో క్యాప్ ఆర్ స్టార్టప్స్ ఇట్లా కన్సిడర్ చేస్తారు. సో ఇట్లా లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇవన్నీ సెబీ ఆల్రెడీ కేటగరైజ్ చేసేసింది. సో ఇప్పుడు యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్కి వద్దాము. యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ప్రతి ఒక్క మ్యూచువల్ ఫండ్కి అంటే ఒక ఏఎంసీ ఒక మ్యూచువల్ ఫండ్ని తెస్తుంది. ఏఎంసీ ఇన్ ద సెన్స్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. లెట్స్ ఏ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి ఏఎంసీ, ఎస్బీఐ ఏఎంసీ, ఏదైనా తీసుకోండి, ఐసిఐసిఐ. ఈ 3 టాప్ మోస్ట్ అసెట్స్ మేనేజ్ చేసే కంపెనీస్ ఇండియాలో. ఇట్లా ఇవి కాకుండా ఇంకా 53 కంపెనీస్ కొత్తగా వచ్చినాయి. అన్నీ మంచిగానే ఉన్నాయి, ఆల్ ఆర్ గోయింగ్ వెరీ గుడ్. అండ్ మన మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ కూడా చాలా అంటే చాలా బాగా డెవలప్ అవుతుంది. మీరు చాలా క్లియర్గా చెప్పారు సార్. కానీ నేను లేమ్యాన్ ఇక్కడ. సీరియస్గా మార్కెట్లో బోల్డ్ యాప్స్ ఉన్నాయి. ఈ యాప్ ఇన్స్టాల్ చేసి మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయండి అని విపరీతంగా కొడుతున్నారు. ఓకే, నేను హడావిడిగా ఇన్స్టాల్ చేసా, నా ఫోన్ నెంబరు, నా పాన్ నెంబర్ అన్నీ యాడ్ చేశాను. అది ఓపెన్ చేశాక అదంతా ఒక పెద్ద 1000 పేజీల డేటా అక్కడ కనిపిస్తుంది. అది చాలా కన్ఫ్యూజింగ్. దానిలో ఏవో ఇట్లా హెచ్లు తగ్గులు ఉంటాయి, గీతలు ఉంటాయి, దీనిలో చేయండి, దానిలో చేయండి అని నోటిఫికేషన్స్ వచ్చేస్తూ ఉంటాయి. సో ఇన్ని వందల అవైలబుల్ ఆప్షన్స్ నాకు ఉన్నప్పుడు, అంటే యాజ్ అ లేమ్యాన్ విత్ అ శాలరీ ఆఫ్ 50,000 ఎంతో అనుకోండి, నేను ఎక్కడ స్టార్ట్ చేయాలి సార్ నా జర్నీ ఇన్ ఇన్వెస్టింగ్ మ్యూచువల్ ఫండ్స్? గుడ్ క్వశ్చన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూచువల్ ఫండ్స్ డిఐవై కాదండి, డూ ఇట్ యువర్ సెల్ఫ్ కాదు. పర్ఫెక్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలో తెలియదు. ఫిన్టెక్ యాప్స్ డౌన్లోడ్ చేసి ఎవరో చెప్పిండ్రు అని ఏదో ఒక ఇన్ఫ్లుయెన్సర్ వీడియో చూసి, నేను కూడా ఇన్ఫ్లుయెన్సర్నే, బట్ నేను ఎప్పుడు కూడా ఈ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయండి అని చెప్పలేదు. కేస్ టు కేస్ డిఫర్ అవుతుంది. ఇప్పుడు మీ కేసే తీసుకుందాం, 30 years ఏజ్ ఉన్నారు మీరు, మీకు కొంచెం రిస్క్ టేకింగ్ ఎబిలిటీ ఎక్కువ ఉంది అంటే మీరు ఇక్కడ నుండి 20 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకుందాం. యూ క్యాన్ ఇన్వెస్ట్ ఇన్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్. ఓకే, రైట్? కొంచెం లార్జ్ క్యాప్స్లో మీ ఎక్స్పోజర్ తగ్గించుకోవచ్చు. ఇప్పుడు మీ ఏజ్ 45 ఉంది అనుకుందాం,
మీకు ఎక్కువ టైం లేదు. మీరు రిటైర్ అవ్వడానికి 15 ఏళ్ళు ఉంది. ఎగ్జాక్ట్లీ మహా అయితే 10-15 ఏళ్ళు ఉంది టైము. సో మీరు అంత రిస్క్ తీసుకోలేరు కదా. ఎందుకంటే మార్కెట్స్ చాలా వొలటైల్. ఎప్పుడు ఏ రెసిషన్ వస్తుందో తెలియదు. ఎప్పుడు యూఎస్ నుండి ఏ కబురు వస్తుందో తెలీదు. ఎస్ సార్. రైట్. సో ఇట్లాంటివి వచ్చినప్పుడు మనం ఏదైతే టైంకి విత్డ్రా చేయాలనుకుంటున్నామో అమౌంట్, అంటే మనకి ఆ అమౌంట్ తోటి నీడ్ ఉన్నప్పుడు మన నీడ్ ఫుల్ఫిల్ కాదు. మీ జర్నీ, మీ ఎస్ఐపి జర్నీ మంచిగా సాగాలి అంటే మార్కెట్లో చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. మార్కెట్లో ఎన్నో ఫేక్ న్యూస్లు వస్తుంటాయి, ఎన్నో మంచి న్యూస్లు వస్తుంటాయి. ఇప్పుడు ఇది తీసుకుందాం, ఫేక్ న్యూస్ అంటే గుర్తొచ్చింది. రాజేష్ మెహతా ఎక్స్పోర్ట్స్ అని చెప్పేసి రీసెంట్గా ఒకటి స్కామ్ ఎక్స్పోజ్ అయింది. ఓకే. 3 లక్షల కోట్ల స్కామ్ అన్నారు. 300 కోట్ల స్కామ్ అండి అది. ఓకే. 300 కోట్ల స్కామ్ కూడా ఎట్లా అంటే దాని మార్కెట్ క్యాప్, ఐ మీన్ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే కంపెనీ వాల్యుయేషన్ 2,500 కోట్లు. ఓకే. ఎల్ఐసివి 300 కోట్లు ఉన్నాయి దాంట్లో. దానికి అందరూ మా ఎల్ఐసి పైసలు పోయినాయి అని చెప్పేసి షాక్ తిన్నారు. అవును. ఎల్ఐసి డివిడెండే 2,000 కోట్లు ఇస్తుందండి గవర్నమెంట్కి. ఓకే. సంపాదించిన డబ్బుల్లో 2,000 కోట్లు గవర్నమెంట్కి డివిడెండ్ ఇస్తుంది. 300 crores లాస్ అవుతే ఇట్స్ నథింగ్ ఫర్ ఇట్. స్టాక్ మార్కెట్ అంటేనే డబ్బులు రావడం పోవడం. అంటే మీరు ఒక మ్యూచువల్ ఫండ్ తీసుకుంటే 50-60 కంపెనీలు ఉంటాయి. అందులో 2-3 కంపెనీలు పోతాయండి గ్యారంటీ. సార్. మనకున్న చేతికే 5 ఫింగర్స్ ఒక్కలాగా ఉండవు. సో అన్ని కంపెనీలు బాగుండాలని ఎట్లా అనుకుంటాం మనం. గాట్ ఇట్. సో సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్లో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసి మన తాలూకా శాలరీ అండ్ బ్యాక్గ్రౌండ్ బట్టి, డెసిషన్ మేకింగ్ బట్టి, గైడెన్స్ బట్టి వీ కెన్ ఇన్వెస్ట్ ఇన్ డిఫరెంట్ యాంగిల్స్ అని మీరు చెప్పారు సార్ దీనిలో. అవునండి. బట్ లాభం ఎలా వస్తుంది సార్ దీనిలో? యా. సో మనం ఇందాక అనుకున్నాం, గుర్తుందా? మనం ఏదైతే కంపెనీలని యూజ్ చేస్తున్నామో డైలీ రొటీన్ కేసులో, ఆ కంపెనీస్లో మనం ఇన్వెస్ట్ చేస్తున్నాము. సో దట్ అంటే ఆ కంపెనీస్ రెవెన్యూ జనరేట్ చేస్తున్నాయి, మనకు లాభం వస్తుంది. ఇదైతే తెలిసింది. కానీ ఎస్ఐపిలో ఇంకో మ్యాజిక్ ఉంది సార్. మనం ఏదో ఒక కంపెనీని కొని హోల్డ్ చేసి, అంటే గోల్డ్ కొని, ఇదైతే అందరికి తెలిసిందే, అందుకే రిలేట్ చేస్తున్న టాపిక్ని. మొన్నటిదాకా ₹1,00,000 ఉండే, అంతకుముందు 1 year బ్యాక్ 50,000, 55,000 ఉండే. ఇప్పుడు సడన్గా 1,80,000 వెళ్ళి 140లో ఉంది ఇప్పుడు. సో గోల్డ్ కేసు తీసుకుంటే, అంటే మనం ఒక 1 kg గోల్డ్ కొనుక్కుంటే 50 లక్షలు పెట్టి ఒక 2 years బ్యాక్ ఇప్పుడు 1,40,00,000 అయింది. ఇట్స్ ఓకే, సింపుల్ క్యాలిక్యులేషన్. కానీ ఎస్ఐపి ఇంత సింపుల్ కాదు. ఎందుకు సింపుల్ కాదంటే ఎస్ఐపి కేసు వచ్చేసరికి వాలటైలిటీ ఉంటుంది అండ్ ఇట్స్ అ రికరింగ్. అంటే మీరు ప్రతి నెల డబ్బులు వేస్తున్నారు దీంట్లో. మీరు డబ్బులు వేసినప్పుడల్లా మార్కెట్ ఏ కండిషన్లో ఉంటాయి, అంటే అప్ ఉంటే హై వాల్యూలో ఎన్ఏవీస్ పర్చేస్ అవుతాయి, డౌన్ ఉంటే లో వాల్యూలో ఎన్ఏవీస్ పర్చేస్ అవుతాయి. సో లెట్స్ సే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక వాటర్ బాటిల్ ఇవ్వండి. సో లెట్స్ సే ఈ వాటర్ బాటిలే ఉంది, ఇది ₹10 అండి. ఇవాళ నేను ₹10 కొన్నా. ఇదే వాటర్ బాటిల్ ఏదో ఒక రీజన్ వల్ల, అంటే XYZ, అంటే ఈ కంపెనీది మాయం అవుతుందనో, లేకపోతే ప్రోడక్ట్కి డిమాండ్ లేకనో, రైట్, ఏదో ఒక కేసు వల్ల ఇది ₹8 కొన్నా. రైట్, ₹8 కొంటే 2 బాటిల్స్ కొన్నా నేను, ఇవాళ రేపు కలిపి. ఒక్క బాటిల్ నాకు ఎంత పడుతుందండి? ₹8. ఇవాళ ₹10 కొన్నా, రేపు ₹8కి కొన్నా, 2 కలిపి నాకు ఎంత పడింది? ₹18. ఎగ్జాక్ట్లీ. అంటే ఒక్కొక్క బాటిల్ ఎంత పడింది నాకు? టెక్నికల్గా 18 అంటే ₹9. ₹9 పడింది. సో నాకు టెక్నికల్గా ₹9 పడింది. అంటే నేను ప్రాక్టికల్గా నా జోబులో నుండి ఫస్ట్ బాటిల్కి ₹10 పెట్టినా. కానీ రెండో బాటిల్ ఎగ్జాక్ట్లీ. సో టెక్నికల్గా మీరు క్యాలిక్యులేట్ చేస్తే 2 బాటిళ్ళు కలిపి నాకు ఎంత పడింది? ₹9 పడింది ఒక్క బాటిల్. సో ఎందుకు ₹9 పడింది అంటే దీన్నే రూపీ కాస్ట్ యావరేజింగ్ అంటాం మనం. ఓకే. రైట్. అంటే మనం ఎన్ఏవి హైలో ఉన్నప్పుడు, లోలో ఉన్నప్పుడు, ఎస్ఐపి మ్యాజిక్ ఎక్కడ అంటే మార్కెట్ ఫాలో అయ్యేటప్పుడే ఉంటుంది. ఓకే. అంటే మార్కెట్ పడేటప్పుడు మీరు ఎస్ఐపి కంటిన్యూ చేస్తారు కదా, అంటే మీరు యూనిట్స్ పర్చేస్ చేస్తున్నారు. సో మీరు హైలో కొన్నా, ఇక్కడ లోలో కొంటున్నారు కదా, ఇవన్నీ యావరేజ్ అయిపోతాయి. అందుకు మీ ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ ఆఫ్ ఎస్ఐపి కొంచెం స్ట్రగుల్ ఉంటుంది. ఫస్ట్ 5 years దాకా ఎస్ఐపిలో స్ట్రగులే ఉంటుంది. ఇంకొకటి చెప్తా, రిలేట్ అయ్యే టాపిక్. ఎప్పుడన్నా బ్యాంబూ ట్రీ ఎట్లా పెరిగిందో విన్నారా? అవును, ఫస్ట్ స్లోగా ఉంటుంది కానీ సడన్గా గ్రో అవుతుంది అన్నట్టు. ఎగ్జాక్ట్లీ. సో కరెక్ట్ చెప్పాలంటే ఫస్ట్ 10 years, 10 సంవత్సరాలు భూమిలో పెట్టినాక సీడ్ని అసలు మొక్కలాగా కూడా పైకి రాదు, మొక్కలాగా కూడా పైకి రాదు. దేర్ ఈస్ నో విజిబుల్ సాప్లింగ్ కూడా లేదు. ఎగ్జాక్ట్లీ. అంటే ఆడ చెట్టు ఉందో లేదో కూడా మనకు తెలియదు. అంటే ఆడ సీడ్ ఉందా, లేకపోతే ఎగిరిపోయిందా, ఎరోడ్ అయిపోయిందా, అది కూడా తెలియదు మనకి. ఈ మన ఏమంటారు, ఈ తుఫాన్లు అట్లాంటివి వచ్చి కొట్టకపోయిందా కూడా తెలియదు మనకి. రైట్. కానీ 10 years తర్వాత 10 daysలో 20 feet ఎగిరిపోతుంది.
హ్మ్. 20 ఫీట్ల ఎత్తుకి పెరిగిపోతుంది. సో ఎస్ఐపి కూడా సేమ్ ఇదే విధంగా రెప్లికేట్ అవుతుంది. సో ఫస్ట్ 5 ఇయర్స్ ఆర్ 8 ఇయర్స్ మీకు ఏం మ్యాజిక్ కనిపించదు ఎస్ఐపి చేస్తే. ఎస్ఐపిలో మీరు ఫస్ట్ 5 to 8 ఇయర్స్ వరకు యూనిట్ కలెక్షన్ అంటే బ్యాంబూ ట్రీ కింద ఈ 10 ఇయర్స్ ఫౌండేషన్ బేస్ని రెడీ చేసుకుంది. ఎస్ఐపి కూడా అంతే, యూనిట్ని కలెక్ట్ మీరు చేసుకుంటుంది. అక్యుములేట్ చేసి అక్యుములేట్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ మీరు అక్యుములేట్ చేసిన యూనిట్స్ మీద వాల్యూ ఎప్పుడు పెరుగుతుందంటే ఆఫ్టర్ 8 ఇయర్స్ తర్వాత. మళ్ళీ మార్కెట్ కనీసం 5 to 6 ఇయర్స్కి ఒకసారి బుల్ ర్యాలీ ఇస్తుందండి. అవును, అవును. ఆ తర్వాత హిస్టారికల్ ఎవిడెంట్. ఎగ్జాక్ట్లీ హిస్టారిక్ పాస్ట్ చూసుకుంటే అట్లనే ఇచ్చుకుంటూ వచ్చింది. ఆ తర్వాత 2-3 ఇయర్స్ డల్ ఉంటుంది. ఇప్పుడు కోవిడ్ తర్వాత మంచి ర్యాలీ ఇచ్చింది, ఇప్పుడు డల్ ఉంది. మేబీ ఇంకొక 1-2 ఇయర్స్ తర్వాత మళ్ళీ అన్ని లైమ్ లైట్లోకి వచ్చేస్తాయండి. అంటే ఇప్పుడు ఏదైతే కారణాల వల్ల మార్కెట్ డౌన్ ఉందో ఇవే కారణాలు మార్కెట్ని మళ్ళీ రైజ్ చేస్తాయి. సో ఇది మార్కెట్కి కొత్త కాదు, కొత్త ఇన్వెస్టర్స్కి ఇదంతా కొత్త. ఓకే. రైట్. సో ఇవే కారణాల వల్ల మళ్ళీ మార్కెట్ మంచి షైన్ అవుతుంది. మీరు ఏవైతే కలెక్ట్ చేసి ఉన్న యూనిట్స్ కరెక్ట్ చెప్పాలంటే మీరు ఏదైతే ఇప్పుడు మార్కెట్ ర్యాలీ అన్నాం కదా, సో మార్కెట్ ర్యాలీలో పార్టిసిపేట్ చేయాలంటే మీ దగ్గర యూనిట్స్ ఉండాలి. అవును. రైట్. ఆ బుల్ రన్ ఎఫెక్ట్ నాకు కావాలంటే అక్యుములేటెడ్ యూనిట్స్ ఉండాలి. సో మీరు సపోజ్ ఒక స్టేషన్లో ట్రైన్ ఎక్కుతున్నారు అనుకుందాం, ఆగి ఉన్నారు, ట్రైన్ ఎక్కినారు, ఆ ట్రైన్ స్పీడ్గా వెళ్తుంటే యు ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద ట్రైన్. అదే ట్రైన్ వెనక మీరు పరిగెడితే మీరు ఎక్కగలుగుతారా? ఇంపాసిబుల్. ఎగ్జాక్ట్లీ. చాలామంది ఇన్వెస్టర్స్ ఇదే తప్పు చేస్తారు. ఏ ఫండ్ ఉరుకుతుంది, ఏ అసెట్ క్లాస్ ఉరుకుతుంది అంటే మొన్నటిదాకా గోల్డ్ సిల్వర్ రిటర్న్స్ ఇచ్చింది, దాంట్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేసారు. ఇప్పుడు రేపు మళ్ళీ మార్కెట్స్ రిటర్న్స్ ఇస్తాయి. హిస్టారికల్గా చూస్తే ఎప్పుడైతే గోల్డ్ సిల్వర్ రిటర్న్స్ ఇచ్చిందో నెక్స్ట్ బుల్ ర్యాలీ మార్కెట్స్కి వస్తుంది. ఓకే. ఆ తర్వాత ఇప్పుడు కొత్తగా వచ్చింది దీని తర్వాత నెక్స్ట్ ర్యాలీ క్రిప్టో అని అంటున్నారు చాలామంది. మేమైతే అంటే యాజ్ అ ఫినాన్షియల్ ప్లానర్ ఈ క్రిప్టో జోలికైతే వెళ్ళొద్దు అని చెప్తాం. ఇట్స్ నాట్ అ రెగ్యులేటెడ్ ప్రోడక్ట్. రైట్ నో ఆర్బీఐ అంటే మీరు క్లియర్గా జారీ చేసింది, చెప్పేసింది. ఆర్బీఐ క్లియర్గా నోటీస్ ఇచ్చింది, ఇది రెగ్యులేటెడ్ ప్రోడక్ట్ కాదు, మాకు సంబంధం లేని ప్రోడక్ట్, మీరు ఇన్వెస్ట్ చేస్తే అది మీరు చూసుకోవాలి, ఇట్స్ యువర్ హెడేక్ అని. జనరల్గా ఒక భయం ఏంటంటే సార్ మార్కెట్లో 1995లో హర్షద్ మెహతా పరిస్థితి నుంచి 2005లో ఈ అమెరికాలో రెసిషన్, మళ్ళీ 2012లో ఒక రెసిషన్, మళ్ళీ మొన్న కోవిడ్ ముందు ఒక రెసిషన్, తర్వాత కోవిడ్ తర్వాత ఏమో ఇప్పుడు మళ్ళీ గ్లోబల్ జియో పాలిటిక్స్ ఇష్యూస్. అవును. సో ఎవ్రీ 5 to 6 ఇయర్స్కి ఏదో ఒక ఒడిదుడుకులు మార్కెట్లో, ఈ బుల్ రన్ కాస్త పోయి మళ్ళీ మొత్తం ఆల్మోస్ట్ మళ్ళీ మార్కెట్ సెల్ఫ్ కరెక్షన్ చేసుకోవడం, ఈ ప్రాసెస్ కనిపిస్తుంది సార్. దీని మీదే మ్యూచువల్ ఫండ్స్ తాలూకా గ్రోత్ కానీ డౌన్ కానీ మీకు కనిపిస్తుందని మీరు చెప్పారు నాకు క్లియర్గా. సో రియలిస్టిక్గా ఒక 15% అనేది ఒక నెంబర్ చెప్పారు మీరు. అవును. ఆ 15% అవుతుందో అవ్వదో నాలంటి భయం ఉంటుంది. అవును. ఈ స్టాక్ మార్కెటే సగం అర్థం అవ్వదు. అవును. సెకండ్ ఏమో 15%, 12% అని చెప్పి నాకు ఓదరగొట్టి నాతో మ్యూచువల్ ఫండ్స్ కొనిపించారు. నేను నెలలో 10,000, 25,000, లక్ష అంతా కడుతున్నాను. అవును. ఈ డబ్బుని నేను గోల్డ్ కొనుక్కోవచ్చు కదా అమ్మాయి, ప్రశాంతంగా ఉంటాం అనేది ఒక నార్మల్ మిడిల్ క్లాస్ వాడి ఆలోచన. అవును. 2 మార్కెట్ తాలూకా పరిస్థితుల్ని, స్థితిగతుల్ని అర్థం చేసుకునే మెంటల్ కెపాసిటీ, టైం అడుగు ఉండదు. అవును. 3 సబ్జెక్ట్ అవగాహన ఉండదు. బట్ మీరు చెప్పిన పాయింట్ ఏంటంటే ఇందాక ఇది అలా ఉండదు. ఎలా అయితే మన గోల్డ్ కనిపించిందో మార్కెట్లో చాలా కొన్ని పాయింట్స్ మీరు పట్టుకొని చెప్పారు కదా సార్. అవునండి. సో నాలాంటి ఒక మిడిల్ క్లాస్ హూ డజంట్ అండర్స్టాండ్ పాసిబుల్గా వాడు ఎంత 15% కాంపౌండింగ్తో కలిపి జనరల్గా రియలిస్టిక్ నెంబర్ ఏమైనా ఉంటుందా సార్ దీనికి? రియలిస్టిక్ నెంబర్ అంటే ఒక్కొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ ఒక్కొక్కలాగా రిటర్న్స్ ఇస్తుంది. రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్స్. సో మీరు రిస్క్ ఎంత తీసుకుంటే రివార్డ్ అంత ఉంటుంది జనరల్లీ. ఇది ఏ కేసులోనైనా, మనం మార్కెటే కాదు, మీరు బయట కూడా మీరు చాలా అప్గ్రేడ్ అవుతే మీ స్కిల్ని ఏమవుతుంది, మీకు మంచి శాలరీ వస్తుంది. అంటే మీరు అప్గ్రేడ్ కావడానికి మీకున్న టైంని మొత్తం సాక్రిఫైస్ చేయాలి. ఇక్కడ మీ రిస్క్ ఏంది టైం. రైట్. మార్కెట్స్లో కూడా రిస్క్ ఏంటి అంటే వాలటైలిటీని బేర్ చేయాలి. సో వాలటైలిటీని బేర్ చేయాలి అంటే లెట్స్ సే ఒక ఎగ్జాంపుల్ కేసుకి తీసుకుందాం. రిలయన్స్ కంపెనీ 20 లక్షల కోట్లు అండి దాని మార్కెట్ క్యాప్. ఆల్రెడీ ప్రీసెట్ కస్టమర్ బేస్ ఉంది దానికి. అంటే రిలయన్స్ ట్రెండ్స్ అని, రిలయన్స్ ఫుట్ ప్రింట్ అని, ఇది O2C బిజినెస్, మొత్తం ఆయిల్, మొత్తం క్రూడ్ ఆయిల్ని మొత్తం రిఫైన్ చేసేది జామ్నగర్. రైట్. సో ఇట్లాంటివన్నీ ప్రీసెట్ బిజినెస్ ఆల్రెడీ ఉంది. రెవెన్యూ దానికి ఎంత జరగాలో అంత జరుగుతుంది. ఒక 5% ఎక్కువనో తక్కువనో జరుగుతుంది, దట్స్ ఇట్. కానీ రెవెన్యూ జరుగుతుంది, లాభం వస్తుంది పక్క. కానీ ఒక చిన్న కంపెనీ, నేనే ఒక స్టార్టప్ తయారు చేసిన అనుకుందాం, ఒక ఐస్ క్రీమ్ పార్లరో లేకపోతే ఏదో ఒకటి ఎగ్జాంపుల్ XYZ స్టార్టప్ చేసిన.
ఇప్పుడు రిలయన్స్ని డబుల్ చేయడానికి వాడికి ఎంత టైం పడుతుంది, నా కంపెనీని డబుల్ చేయడానికి ఎంత టైం పడుతుంది? మీ కంపెనీ డబుల్ అవ్వడం ప్రాక్టికల్గా తొందరగా అయ్యే ఛాన్స్ ఉంది. ఎగ్జాక్ట్లీ. సో కానీ నా కంపెనీ తొందరగా ఛాన్స్ ఉంది డబుల్ కావడానికి, కానీ నా కంపెనీ బంద్ కావడానికి కూడా తొందరగా ఛాన్స్ ఉంది. 100%. రైట్. సో అంటే ఇక్కడ ఏం చేయాలి అంటే మీ అంతలో మీరు ఏదో ఒక స్టాక్ పిక్ చేసి ఎమోషనల్ బయింగ్, అంటే ఈ కంపెనీ నాకు తెలుసు, నేను ఇందులో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అట్లా బయింగ్ చేయకుండా మనం ఒక ప్రొఫెషనల్ గైడెన్స్ ఇన్ ద సెన్స్, అది కూడా మనం మంచి ఒక ఫండ్ని సెలెక్ట్ చేసుకోవడమే కరెక్ట్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్. ఎందుకు అంటే ఒక్క స్టాక్ మీద డిపెండ్ అయి ఉండరు మీరు, కనీసం 50, 70, 100 స్టాక్స్ ఉంటాయి ఒక్కొక్క మ్యూచువల్ ఫండ్లో. సో అట్లా వెళ్ళారు అనుకుందాం మీరు, మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ఇది సేఫర్ అప్రోచ్. సెకండ్ సార్, నేను బాగా వింటున్న మాట ఏంటంటే 10 ఏళ్లలో డబుల్ అయిపోతుంది, 20 ఏళ్లలో డబుల్ అయిపోతుంది అంటారు సార్. కానీ నిజానికి నేను 10 రూపాయలు పెట్టాను, అది 100 రూపాయలు అవుతుంది అనేది నా అభిప్రాయం. 10 ఏళ్లకో 25 ఏళ్లకో నేను పడితే వస్తుందనే మాటలు వింటాను, కానీ ఎవడు పెట్టాడు ఎప్పుడు ఎవడు ఏం చెప్పలేదు ఇప్పటిదాకా. దీనికి ఏదైనా మీరు ఒక ఎగ్జాంపుల్ ఇవ్వగలరా సార్ నాకు? యా. సో రాకేష్ జుంజన్ వాళ్ళ పేరైతే ఉండొచ్చు, ఇండియన్ వారెన్ బఫెట్ ఆయన. అవును సార్. ఇవాళ ఆయనకి టైటాన్ కంపెనీ నుండి ఆయన లేట్ రాకేష్ జుంజన్ వాళ్ళ, ఆయన గాడ్ ఆఫ్ ది స్టాక్ మార్కెట్ ఇండియాలో. అవును సార్. ఆయన 5,000 రూపాయలతో స్టార్ట్ చేసిండు, ఇవాళ 24,000 crores ఆయనకు హోల్డింగ్ వాల్యూ. వావ్. రైట్. 24,000 to 28,000 crore సబ్జెక్ట్ టు మార్కెట్ కండిషన్స్. అడ్జస్ట్మెంట్. యా. సో ఓన్లీ టైటాన్ నుండే సంవత్సరానికి ఒకసారి 250 crores ప్లస్ డివిడెండ్ ఇన్కమ్ వస్తుంది. ఆయన లేరు, బట్ స్టిల్ ఆయన ఫ్యామిలీకి లెగసీని వదిలేసి అయితే వెళ్ళినారు. ఓ యా. సో మీరు అడిగిన క్వశ్చన్కి ఎవరైనా ఉన్నారా లాభం తీసుకునే వాళ్ళు అంటే ఆబ్వియస్గా ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ మీరు చెప్పినట్టు 5 ఏళ్ళు ఈజ్ అన్ యావరేజ్ టైం పీరియడ్ అన్నారు. ఆయన 40 ఏళ్ళు ఇన్వెస్ట్ చేసిండు సార్. సో దేర్ ఆర్ సక్సెస్ స్టోరీస్. ద పాయింట్ ఈస్ టు హోల్డ్ అండ్ వెయిట్ అండ్ బీ పేషెంట్ అండ్ టైమింగ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. మార్కెట్లో మీరు ఎంత టైం ఇచ్చారో అదే ఇంపార్టెంట్. ఓకే. మీరు ఎప్పుడు మార్కెట్ని టైమింగ్ చేయలేరు. అంటే మీరు టైమింగ్ చేస్తున్నారంటే ఒక ఉరికే ట్రైన్ని మీరు చేస్తున్నట్టే. ఒక ఉరికే ట్రైన్ని మీరు ఎక్కుదాం అనుకుంటున్నట్టు, ఉరికే బస్సును ఎక్కుదాం అనుకుంటే మనం పడతాము, మనకు దెబ్బలు తాకుతాయి. సో అది ఇంపాసిబుల్. మనం ఆ ట్రైన్ స్టాప్ దగ్గరికి రావాలి, మనం ఎక్కాలి, ఆ జర్నీలో పార్టిసిపేట్ చేయాలి, అప్పుడే మనం మనీని మేక్ చేయగలుగుతాం. సో వీళ్ళందరూ ఏవైతే మంచి ఎగ్జాంపుల్స్ ఉన్నాయో వీళ్ళందరూ కూడా ఇదే ప్రాసెస్ని పాటించారు. వాళ్ళు ఏం చేయలేదు, మార్కెట్లో టైం ఇచ్చిండ్రు, మంచి కంపెనీస్ని ఐడెంటిఫై చేసారు, మార్కెట్లో టైం ఇచ్చారు. ఇప్పుడు ఇన్నే యాడ్ చేసిన మ్యూచువల్ ఫండ్స్ మీదే ఎండింగ్లో 2x స్పీడ్ మ్యూచువల్ ఫండ్స్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ అని చెప్పి 2x స్పీడ్లో ఒక డిస్క్లైమర్ వస్తుంది. ఏ బిజినెస్ చేయండి, జస్ట్ ఒక డిమాండ్ అండ్ సప్లై మీద ఆధారపడిన ఒక కమోడిటీని నమ్ముతున్నాం మనం, కానీ ప్యూర్గా ఒక బిజినెస్ చేసే కంపెనీని, ఆ బిజినెస్కి రెవెన్యూ ఎంత ఉంది అంటే రేపు మార్కెట్లో ఆ కంపెనీ ఏదైతే ప్రోడక్ట్ వదులుతుందో, ఐ మీన్ ఆ ప్రోడక్ట్ని తయారు చేస్తుందో దానికి డిమాండ్ ఎంత ఉంటుంది. అవును సార్. అట్లాంటివన్నీ చెక్ చేయొచ్చు. ఇప్పుడు మీ నీష్లో లెట్స్ ఏ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ మైక్లే ఉన్నాయి. ఇవాళ సోషల్ మీడియా అనేది ఒక బూమ్ అయింది. ఇప్పుడు ఈ ష్యూర్ కంపెనీ మైక్ ఉంది, వీడి కంపెనీ మైక్ బాగుంటే ఖచ్చితంగా సేల్ అయితే ఎక్కువ. అవును సార్. ఆబ్వియస్లీ అయితే కదా. సో ఇట్లాంటి నీష్ని పట్టుకొని మంచి కంపెనీని ఐడెంటిఫై చేసి మనం ఇన్వెస్ట్ చేస్తే పక్కాగా ప్రాఫిట్స్ వస్తాయి. ఇక్కడ ప్రెడిక్టబుల్కి అన్ప్రెడిక్టబుల్కి వస్తే ఎఫ్డీస్ ఉన్నాయి. ఫిక్స్డ్ రిటర్న్స్ ప్రెడిక్టబుల్ 6%, మళ్ళీ సీనియర్ సిటిజన్స్కి పోతే 7.5%, 8%. రైట్. మీరు ఏదైతే పెట్టిన ఎఫ్డి ఉందో అదే సో కాల్డ్ బ్యాంక్ పైసలను ఏం చేస్తుందండి? వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తారు. నో అండి, మ్యూచువల్ ఫండ్స్ ఎందుకంటారు? స్టాక్స్. నో, అదే పైసలు తీసుకొని లోన్స్ ఇస్తున్నారు. ఓకే. అవును అవును. రైట్. అంటే మీరు ఇందాక ఎస్బీఐ ఇన్వెస్ట్ చేస్తుంది అన్నారు కాబట్టి నాకు అలా అనిపించింది. నో. సో అదే ఎఫ్డీస్ తీసుకుంటే ఇప్పుడు ఎస్బీఐలోనే మీరు ఎఫ్డి చేసారండి ఒక 25 లక్షలు, నేను అదే ఎస్బీఐకి వెళ్ళి నాకు 25 లక్షలు లోన్ కావాలంట, మీరు పెట్టిన డబ్బులే నాకు ఇస్తాడు. మీకు 6% ఇచ్చి నాకు 9% తీసుకుంటాడు. వాళ్ళు 3% లాభం, ఆ 3% స్ప్రెడ్ వాడిది. సో ఇప్పుడు ఇక్కడ వాడు ఏం చేస్తే 3% లాభం వస్తుంది? బిజినెసే కదా. అవును. సో నేను ఏం చెప్తున్నా అంటే మీరు ఒక ఫిక్స్డ్ ప్రోడక్ట్ అంటే ప్రెడిక్టబుల్ ప్రోడక్ట్లో ఇన్వెస్ట్ చేస్తే మీ రిటర్న్స్ లిమిట్ అవుతాయి. మీరు బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే గ్రోయింగ్ బిజినెస్లో చేయండి, సో దట్ మంచి లాభాలు వస్తాయి, గ్యారంటీగా వస్తాయి. లైఫే ప్రెడిక్టబుల్ కాదు మనది. ఇవాళ మన ఉద్యోగం ఉంటుందో ఊడిపోతుందో తెలియదు, అయినా మీకు నమ్మకం ఉంది మీ పిల్లల్ని సాకుతారు, 20 ఏళ్ళు పెంచుతాము, పిల్లల పెళ్ళిళ్ళు చేస్తామని కూడా కలలు కంటాం.
ఇప్పుడు ఇప్పుడు ఈ వచ్చిన ఏఐ బూమ్ వల్ల చాలా మంది ఉద్యోగాలు ఉంటాయో తెలియదు. లే ఆఫ్స్ అయినాయి. అవును సార్. అయినా కానీ నమ్మకం ఉంది, లే ఆఫ్ అయినాక కూడా ఇంకో కంపెనీ నన్ను పెట్టుకుంటుందని నమ్మకం ఉంది, కానీ ఏదైతే కంపెనీకి పనిచేస్తారో ఆ కంపెనీ షేర్ మాత్రం మంచిగా ఉంటుందని ఎవరు నమ్మరు. అవును. అది ఇవాళ ఇండియా పరిస్థితి. యా, అంటే ఇక్కడ ఒక ఎనాలజీ ఉంది సార్. జనరల్గా మంత్లీ శాలరీ కోసం పనిచేసేవాడు రిస్క్ ఎక్కువ అని చెప్పి ఆడు ఇండెక్స్ ఫండ్ మీద జనరల్గా డిపెండ్ అవుతాడు. ఓకే. బాగా డబ్బున్నాడు యాక్చువల్గా రిస్క్ చెయ్యను అని చెప్పి సేఫ్గా జాబ్ శాలరీ మీద డిపెండ్ అయ్యేవాడు వీడే రిస్క్ టేకర్ కాదని చెప్పి భయపడుతూ ఉంటాడు. ఒక పెద్ద వ్యాపారం చేసేవాడు రిస్క్ టేకర్ కింద ఉండి వాడు నిజానికి రిస్క్ టేకర్ కింద ఉండకూడదు. వాడి దగ్గర డబ్బు ఉంటే ఎగ్జాక్ట్లీ వాడు మళ్ళీ ఇంకో బిజినెస్ పెట్టడానికి స్ట్రగుల్ అవుతూ ఉంటాడు ఆ ప్రాసెస్. ఎగ్జాక్ట్లీ. చక్రవర్తికి వీధి బిచ్చగత్తికి బంధు అవుతానంది అంది మనీ అని చెప్పి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు చెప్పారు సార్. యా, మన పరిస్థితికి ఏమైందంటే చక్రవర్తి పక్కన పడితే వీధి బిచ్చగాడం అవుతున్నాం. అవునండి. కారణం ఏంటంటే క్రెడిట్ కార్డులు. అవునండి. ఫర్ నో రీజన్ నాకు ఒక ఫోన్ వస్తుంది, మీకు 5 లక్షల క్రెడిట్ కార్డు ఇవ్వడం మేము రెడీగా ఉన్నాం సార్ అని ఒక లేడీ మాట్లాడుతుంది. అవునండి. నాకు ఎందుకు 5 లక్షల క్రెడిట్ కార్డు ఇస్తున్నావు, నేను ఏం కొనేస్తాను? అది పక్కన పెడితే సార్ 5 lakhs క్రెడిట్ కార్డా? ఒక మనిషిని అప్పు చేయమని మనం లిటరలీ పుష్ చేస్తున్నాం కదా సార్. అవును. అవును. క్రెడిట్ కార్డ్ వల్ల ఎమర్జెన్సీగా ఉపయోగపడేది ఎంతమందో తెలియదు, కానీ తెలియక టీనేజర్సు, స్టూడెంట్సు, లో లెవెల్ ఇన్కమ్ ఉన్న ఉద్యోగస్తులు, అవును. ఇంకా ఆలోచిస్తే డీప్గా మిడ్ లెవెల్ ఉద్యోగస్తులు నాశనం అయిపోతున్నారు సార్. అవును. హౌ టు రియల్లీ అండర్స్టాండ్ క్రెడిట్ కార్డ్స్ అండ్ ప్రాపర్లీ యూజ్ దమ్? యా, క్రెడిట్ కార్డ్స్ మంచిగా యూజ్ చేస్తే ఒక పవర్ఫుల్ టూల్, కానీ అది పవర్ఫుల్ టూల్ లాగా ఇప్పుడు ఎవరు యూజ్ చేయట్లేదు. అది అవసరాలకే యూజ్ చేస్తున్నారు, అవసరం మించి యూజ్ చేస్తున్నారు. అంటే ఇవాళ ఫ్రిడ్జ్ అని, టీవీ అని, ఇంట్లో ప్రతి ఒక్క వస్తువు మీరు ఈఎంఐకి వెళ్తే క్రెడిట్ కార్డ్ ఈఎంఐ చేస్తే వాడు ఏమంటాడు, నో కాస్ట్ ఈఎంఐ అని చేస్తున్నాడు. అవును. సో ఇది అవసరం లేని ఖర్చు. ఇప్పుడు టీవీ బాగుంటుంది అయినా కానీ అది ఖర్చు పెడతాం. సో ఇది ఎక్సెసివ్ స్పెండింగ్ అవుతుంది క్రెడిట్ కార్డ్స్ వల్ల. అండ్ ఒక 40,000 50,000 సంపాదించే ఉద్యోగస్తునికి 4 లక్షల 5 లక్షల క్రెడిట్ కార్డులు నిజంగా అప్రూవ్ అవుతున్నాయి. అంటే ఒక బ్యాంక్ ఇస్తుంది, ఇంకో బ్యాంక్ కూడా ఆలోచించకుండా క్రెడిట్ కార్డు ఇస్తుంది. నాకు ఎట్లాగో కార్డు ఉంది, వాడేంది 40,000 50,000 అయిపోగానే కార్డుని వాడు బ్యాలెన్స్ అనుకుంటాడు. అది వాడు బ్యాలెన్స్ కాదు, అది వాడు అప్పు అని చెప్పేసి అసలు కన్సిడరే చేయడు వాడు. అదేం చేస్తాడు, ఇది డెట్ ట్రాప్లోకి ఇరుకుతాడు, అది గుంజుతాడు క్రెడిట్ కార్డ్ని, వాడు యూజ్ చేస్తాడు, అయితే మినిమం డ్యూలు కడతాడు. ఇది మళ్ళీ ఇంకొక దరిద్రమైన అలవాటు మన క్రెడిట్ కార్డ్స్లో, మినిమం డ్యూ కట్టడం. ఎందుకంటే మీరు కట్టే మినిమం డ్యూలో 45 to 50% ఆఫ్ ది అమౌంట్ ఛార్జ్లకే పోతాయి. అవును. ఎంఏడి మీరు ఓపెన్ చేసి ఛార్జ్ బ్యాకప్ చేస్తే మీరు 10,000 కడుతుంటే 5,000 రూపాయలు కంపెనీ మీకు ఛార్జీలు ఇస్తుంది. అవును, అసలు అలాగే ఉంటుంది, దానిపైన వడ్డీ కడుతున్నాం. వడ్డీ కూడా కాదండి, వడ్డీతో పాటు ఛార్జెస్ ఎక్స్ట్రా. ఓకే. సో ఇది అస్సలు మంచి అలవాటు కాదు. సో ఇట్లాంటివి కడతారు. ఇది కడితే మీ సిబిల్ కూడా డౌన్ అవుతుంది, మీ సిబిల్ కూడా పోయే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. అండ్ మీరు ఎంత వాడతారో అంటే మీరు ఎంత కట్టగలుగుతారో అంత వాడాలి. ఫస్ట్ పాయింట్ క్రెడిట్ కార్డ్ని. అయితే ఎక్సెసివ్గా స్పెండ్ చేసారు అనుకుందాం, అది కట్టడానికి ఇంకో లోన్ తీసుకుంటాం, ఈ లోన్ కట్టడానికి ఇంకో లోన్ తీసుకుంటాం, ఇట్లా డెట్ ట్రాప్లో ఇరుకుతున్నాం. కానీ ఒక సాధారణమైన వ్యక్తి ఒక మంచి కార్పస్ని బిల్డ్ చేద్దాము, లైఫ్ని మంచిగా అప్గ్రేడ్ చేసుకుందాము, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఒక 50,000 సంపాదించే వ్యక్తి అతను లక్షలు కోట్లు కార్పస్ బిల్డ్ చేయాలన్న ఆశ కాదు ఫస్ట్ వాడికి ఉండాల్సిందే. లైఫ్ స్కిల్ని అప్గ్రేడ్ చేయాలి, అంటే కెరియర్ స్కిల్ని అప్గ్రేడ్ చేసుకోవాలి. అంటే హీ షుడ్ ఇన్వెస్ట్ ఇన్ హిస్ సెల్ఫ్, అంటే అతని మీద అతను ఇన్వెస్ట్ చేసుకోవాలి, స్కిల్ని పెంచుకోవాలి. ఈ 50,000 శాలరీని 2 లక్షలు ఎట్లా చేయాలి, ఓకే, ఫస్ట్ అది ఆలోచించాలి. అది ఆలోచించినాక మీరు మిగతా ఈ టాపిక్స్ అన్నిటికీ డైవ్ కావచ్చు. లేకపోతే మీరు 50,000 శాలరీలో ఉంటే ఇవాళ 50,000 సరిపోతున్నాయేమో ఇండియాలో ఒక కుటుంబం బతకడానికి. ఒక 5 ఏళ్ళ తర్వాత, ఒక 10 ఏళ్ళ తర్వాత 50,000 సరిపోవు. సో ఇన్ఫ్లేషన్ ఎట్లా పెరుగుతుందో మనం కూడా అంతే స్పీడ్గా అప్గ్రేడ్ కావాలి. సో 2 లక్షలు అప్పుల పాలు అవ్వకుండా 2 లక్షలు స్కిల్ పెరగడానికి ఉపయోగించుకుంటే బెటర్. ఎగ్జాక్ట్లీ. గాట్ ఇట్. అంటే నా ఫ్రెండ్ కూడా ఉన్నాడు సార్, వాడి దగ్గర 7 క్రెడిట్ కార్డులు ఉన్నాయి. ఈ కార్డు బిల్ కట్టడానికి ఈ కార్డును వాడతాడు, ఈ కార్డు బిల్ కట్టడానికి ఈ కార్డు వాడతాడు. నెలంతా అయ్యేటప్పటికి అన్ని కార్డులు కలిపి వాడికి మళ్ళీ బ్యాక్ టు ద స్క్వేర్ లాగా ఉంటుంది అటు పరిస్థితి. అవును. అండ్ ఈ క్రెడిట్ కార్డ్స్ ద్వారా ఇప్పుడు ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, రెంటల్ ఇన్కమ్. ఐ మీన్ రెంటల్ కట్టడానికి కూడా క్రెడిట్ కార్డు స్వైప్ చేసి క్యాష్ అవుట్ చేసుకుని, అది ఇంకా అసలైన ది వెరీ బ్యాడ్ హ్యాబిట్. అది వడ్డీ చూస్తే 21%, 25%, 28%. అవును.
సో క్రెడిట్ కార్డ్స్ తీసుకుని బాగుపడే వాళ్ళకన్నా నాశనం అయిపోయే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అంటే వడ్డీ క్యాలిక్యులేషన్కి వచ్చినందుకు నాకు ఈ టాపిక్ చెప్పాలనిపిస్తుంది. హోమ్ లోన్ ఎంత ఉందని ఇవాళ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇండియాలో ఓకే 8% అనుకుందాం. 8% ఉంది. 8% హోమ్ లోన్ తీసుకొని 20 ఇయర్స్ పెట్టుకొని ఈఎంఐ కట్టుకోండి అంటే మేము హోమ్ లోన్ తొందరగా క్లోజ్ చేస్తా అంటారు. కానీ అదే వ్యక్తి క్రెడిట్ కార్డ్ ఇప్పుడు మీరు అన్నారు కదా 7 కార్డులు 7 కాదు ఇంకో 10 ఎక్స్ట్రా కార్డులు ఉన్నా సరే హీ విల్ రొటేట్. అంటే 24% ఇక్కడ లాస్ అవుతుండు. అది క్యాలిక్యులేట్ చేయం మనం. కానీ హోమ్ లోన్ 8% ఏదైతే తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉందో 8% అంటే ఎంత అండి 60 పైసలు అవుతుందండి నెలకి. ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని మనం కరెక్ట్గా వాడుకోము. గాట్ ఇట్. సో ఈ ల్యాక్ ఆఫ్ నాలెడ్జే మనని కరెక్ట్ డిసిప్లిన్లో ఉంచట్లేదు, ఫినాన్షియల్ డిసిప్లిన్లో ఉంచట్లేదు. గాట్ ఇట్ సార్. మీరు ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పారు మీ రియల్ లైఫ్లో చూసింది. అవునండి. డబ్బంతా షో ఆఫ్ కోసం ఖర్చు పెట్టాక హెల్త్కి రిలేటెడ్ ఏం మిగలలేదని. అవునండి. ఈ ప్రాసెస్లో క్రెడిట్ కార్డ్స్ లాగే వీటిల్లాగే మోస్ట్ బర్నింగ్ టాపిక్, ఎక్కువ మాట్లాడుకునే టాపిక్ ఇన్సూరెన్స్ సార్. అవును. దీనిలో చాలా క్లియర్గా అనిపించేది హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్. అవును. మన ఇండియాలో మైండ్ సెట్ ఏంటంటే ఇన్సూరెన్స్ చేస్తాను దీనిలో రిటర్న్స్ ఏమైనా ఉంటాయని అడుగుతారు చాలామంది. అవును. సో వీటిలో కూడా క్యాష్ బ్యాక్ పాలసీస్ ఇట్లాంటివి చాలా ఉంటాయి. అవునండి. ఎండోమెంట్ పాలసీస్ చాలా ఉంటాయి. Go deep into it. As an expert, హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ తాలూకా ఎఫెక్టివ్ నీడ్ జనాలకి అర్థమయ్యేలా చెప్పండి సార్ క్లియర్గా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్సూరెన్స్ని ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్ లాగా చూడడం బంద్ చేయండి. ఇన్సూరెన్స్ ఈజ్ ఫర్ ప్రొటెక్షన్, ఇన్వెస్ట్మెంట్ కోసం కాదు. ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి, మీకు రిటర్న్స్ రావాలి. ఇన్సూరెన్స్ రిటర్న్స్ ఇచ్చే ప్రోడక్ట్ కాదు. ఇన్సూరెన్స్ పేరులోనే ఉంది నేను నిన్ను ప్రొటెక్ట్ చేస్తున్నా అని. సో ఇన్సూరెన్స్ని ఇన్వెస్ట్మెంట్ని మీరు ఒకలా చూడకండి, రైట్? ఇన్సూరెన్స్లో 2 టైప్స్. ఈ 2 టైప్స్ ఇంపార్టెంట్. యాజ్ ఏ ఫైనాన్షియల్ ప్లానర్, ఫైనాన్షియల్ ప్లానింగ్లో మీకు ఇన్సూరెన్స్లో ఫస్ట్ స్టెప్ హెల్త్ ఇన్సూరెన్స్, ది నెక్స్ట్ స్టెప్ టర్మ్ ఇన్సూరెన్స్, ఆ తర్వాతే ఎస్ఐపి, ఆ తర్వాతే వెల్త్ క్రియేషన్. అంటే ఫస్ట్ మనం మంచిగా ఉంటే కదా వెల్త్ క్రియేట్ చేయాలి. మనమే మంచి లేనప్పుడు వెల్త్ ఎందుకు మనకుండి? అవును సార్. హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు మీరు వెల్త్ క్రియేట్ చేశారు అనుకుందాం, ఒక 10 ఏళ్ళలో 20 ఏళ్ళలో కష్టపడ్డారు, మీకు ఏ ప్రాబ్లం కాలేదు, మీ ఫ్యామిలీకి ఏ ప్రాబ్లం రాలేదు, ఒక 70 లక్షలు 50 లక్షలు మీరు అక్యుములేట్ చేసి అక్యుములేట్ చేశారు, మీ కార్పస్ ఉంది. సడన్గా ఒక హాస్పిటల్ బిల్ వచ్చింది, మీరు అక్యుములేట్ చేసిన దానికంటే ఎక్కువ బిల్ వచ్చింది. పాసిబుల్, రైట్? అంటే గ్యారంటీ లేదు, ఎవరికి ఏ ప్రాబ్లం వస్తుందో తెలియట్లేదు. ఎగ్జాక్ట్లీ. సో సడన్గా ప్రాబ్లం వస్తే మీరు అక్యుములేట్ చేసింది మొత్తం బాయే, ఇంకా ఉల్టా అప్పు చేసి మీరు హాస్పిటల్ బిల్ని క్లియర్ చేయాలి. అందరూ అనిపించారు సార్ కోవిడ్ టైంలో ఒక్కొక్క ఇంజెక్షన్ 30,000 40,000 పెట్టి కొనాల్సి వచ్చింది. ఎగ్జాక్ట్లీ. అట్లాంటి పాండమిక్ వస్తే రాదు అని రూల్ లేదు కదా. అవును సార్. అట్లాంటి పాండమిక్ వచ్చినప్పుడు ఏం చేస్తారు, మనం రెడీగా ఉండాలి కదా. సో అందుకు హెల్త్ ఇన్సూరెన్స్ ఈజ్ మస్ట్. హెల్త్ ఇన్సూరెన్స్ ఎంత ఉండండి అలా, ఒక 30 ఇయర్స్ బ్రెడ్ ఎర్నర్ ఏజ్ ఉన్నవాడికి, అతని వైఫ్ ఒక 26-28 ఇయర్స్ ఉండి ఒక కిడ్ 2 కిడ్స్ ఉంటే కూడా నాట్ మోర్ దెన్ 40,000 ఉండదు. ఒక 40,000 30,000 అది మంచి హెల్త్ ఇన్సూరెన్స్. 50 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ గురించి చెప్తున్నా నేను. 50 lakhs హెల్త్ ఇన్సూరెన్స్ ఏదో ఒక కంపెనీది. అన్ని కంపెనీస్ మంచిగా ఉన్నాయి. ఇప్పుడు మీరు రివ్యూ చేయండి, మంచి అడ్వైజర్ దగ్గరికి వెళ్ళండి, మంచి కంపెనీ. చాలా కంపెనీస్ ఉన్నాయి మంచి మంచి హెల్త్ ఇన్సూరెన్స్ అడ్వైజ్ చేసేటివి. ఇప్పుడు ఆల్రెడీ ఫిన్టెక్ కంపెనీస్ చాలా ఉన్నాయి. సో మంచి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఇప్పుడు ఇట్లాంటి ఏ ఇన్సిడెంట్ వచ్చినా మీరు కవర్ అయ్యి ఉంటారు. అవును సార్. సో మళ్ళీ ఎందులో క్లెయిమ్స్ ప్రాబ్లము, ఆ ప్రాబ్లం ఈ ప్రాబ్లం అని చాలా ఇష్యూ చేస్తారు, చాలా గొడవ చేస్తారు. నేను తీసుకున్నా కానీ క్లెయిమ్ రాలేదు అని. సో అది మళ్ళీ కేస్ టు కేస్ డిఫర్ అవుతుంది. మీరు తప్పు చెప్పి ఇన్సూరెన్స్ చాలా మంది వాళ్ళకి లేని, అంటే నాకు ఏ ప్రాబ్లం లేదండి అని చెప్పి ఇన్సూరెన్స్ తీసుకుంటారు. కానీ హాస్పిటల్కి వెళ్ళేసరికి కేస్ స్టడీ దగ్గరకు వచ్చేసరికి డాక్టర్ కానీ నిజాలు చెప్పేస్తారు. రాత్రి వచ్చే ప్రాబ్లం కాదమ్మా, 10 ఏళ్ళ నుంచి ఉంది అంటాడు ఆయన. ఎగ్జాక్ట్లీ. సో ఖచ్చితంగా క్లెయిమ్ రాదు. అందుకే మీరు తీసుకునేటప్పుడే ప్రాపర్గా చెప్పండి, అన్ని కరెక్ట్గా చెప్పి తీసుకోండి. అప్పుడు ఎందుకు రాదండి ఇన్సూరెన్స్? క్లెయిమ్ల లిస్ట్ చూస్తే తెలుస్తుందండి, 1000 కోట్లు క్లెయిమ్ చేస్తున్నాయి కంపెనీస్ ఆల్రెడీ. ఆ ఇన్సూరెన్స్ కట్టాల్సిన రేట్ పెరిగిపోద్దన్న భయంతో కకృతితో జనాలు అబద్ధం చెప్తారు. ఆబ్వియస్లీ. అంటే క్లెయిమ్లు ఎక్కువ వస్తే ఖచ్చితంగా నెక్స్ట్ టైం మీకు ప్రీమియం పెరుగుతుంది, గ్యారంటీ అది. సో అట్లా అని చెప్పేసి మనం అబద్ధం చెప్పి మనము ఫాల్స్ క్లెయిమ్ని చేయలేం కదా. అంటే మీరు మొత్తానికి రాదు. ఎగ్జాక్ట్లీ. మీరు ఎందుకైతే తీసుకుంటున్నారో ఆ పర్పస్ ఫుల్ఫిల్ కాదు ఇక్కడ. రైట్? సో మీరు అడిగిన దానికి ఇంకొకటి టర్మ్ ఇన్సూరెన్స్. ఇవి 2 ఇన్సూరెన్స్లు బెస్ట్ ఇన్ ది ఇండస్ట్రీ. ఈ తప్ప మిగతా ఏ ఇన్సూరెన్స్లో తీసుకున్నా కానీ అది ఏజెంట్కి లాభం, కంపెనీకి లాభం. ఏది తీసుకున్నా సరే మీరు సేవింగ్స్ కోసము, రిటర్న్స్ కోసము ఖచ్చితంగా తీసుకోవద్దు ఇన్సూరెన్స్. అవును సార్.
ఇన్సూరెన్స్ ఉంది ఓన్లీ ప్రొటెక్షన్ పర్పస్. సో నెక్స్ట్ వచ్చేసరికి టర్మ్ ఇన్సూరెన్స్ కదా. టర్మ్ ఇన్సూరెన్స్ దాని బాధ్యత ఏంటి అంటే, లెట్స్ సే ఒక 30 సంవత్సరాలు ఉన్న వ్యక్తి, హీఈస్ సోల్ బ్రెడ్ ఎర్నర్ ఇన్ ది హౌస్, Family, yeah. ఇన్ ది ఫ్యామిలీ. అతనే సంపాదిస్తున్నాడు, అతనికి అప్పులు ఉన్నాయి, ఈఎంఐస్ ఉన్నాయి, అంటే ఇల్లు అప్పు కానీ ఏదో ఒక ఈఎంఐ ఉంది. అండ్ అతనికి కిడ్స్ కూడా ఉన్నారు అనుకుందాం, లెట్స్ సే. సంబడి అంటే హీఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫ్యూ పీపుల్. ఎగ్జాక్ట్లీ, అంటే అతని మీద డిపెండెన్స్ ఉన్నారు అండ్ అతనికి డెట్ కూడా ఉంది. సో అతని కేసులో ఏదైనా రిస్క్ జరుగుతాయి, లైఫ్ అన్ప్రెడిక్టబుల్, ఇందాకే అనుకున్నాం. అవును సార్, రోజుకి ఎన్నో యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఎంతో మంది చాలా ఎర్లీగా చనిపోతున్నారు. ఎగ్జాక్ట్లీ. సో అతని కేసులోనే ఏదైనా రిస్క్ జరిగింది అనుకుందాం, టర్మ్ ఇన్సూరెన్స్ లేదనుకుందాం, అతని ఫ్యామిలీ ఏమవుతుంది? ఆల్రెడీ బాధతోటి ఉంది, ఆయన లేడని, బాధకి తోడు అప్పు కూడా యాడ్ అవుతుంది. అవును సార్, సడన్ ఆవిడ హౌస్ హోల్డ్ విమెన్ అవ్వచ్చు, Exactly. పిల్లలు కరెక్ట్గా 5వ క్లాస్ 6వ క్లాస్ పిల్లలు అవ్వచ్చు, పరిస్థితి ఏంటి? ఎగ్జాక్ట్లీ. ముసలోళ్ళు అయిపోయి ఉంటారు పేరెంట్స్. ఎగ్జాక్ట్లీ. సో అతనికి ఆ ఫ్యామిలీకి బాధతో పాటు అప్పు కూడా ఉంది. అది ఇంకా ఘోరం. అయ్యా, సో అంటే ఫ్యామిలీకి ఆల్రెడీ మీరు లేని బాధ, అది కాకుండా ఫ్యామిలీని మీరు రోడ్ మీదకి తెచ్చినట్టు. అవును సార్. సో ఇన్సూరెన్స్ అంటే కరెక్ట్గా చెప్పాలంటే, మీరు ఉన్నప్పుడు మీ ఫ్యామిలీకి మీరు ఒక లవ్ లెటర్ ఇస్తున్నట్టు. అది కూడా టర్మ్ ఇన్సూరెన్స్ ఈజ్ మస్ట్. టర్మ్ ఇన్సూరెన్స్ కూడా అందరికీ రాదండి. టర్మ్ ఇన్సూరెన్స్ ఎలిజిబిలిటీ కూడా ఒక క్రైటీరియా ఉంది. మీకు టర్మ్ ఇన్సూరెన్స్ ఎలిజిబిలిటీ ఉన్నప్పుడు యూ టేక్ టర్మ్ ఇన్సూరెన్స్. మీరు అస్సలు దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. ఎస్ సార్. ఓకే. సో ఇదే కేసులో మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మీకు ఒక 1 month 45 daysలోనో ఆ క్లెయిమ్ వచ్చేస్తుంది. వచ్చినాక బాధ అయితే ఉంటుంది ఖచ్చితంగా, అదని లేని బాధ ఉంటుంది. బట్ స్టిల్ ఫ్యామిలీ ఫినాన్షియల్ కండిషన్ అనేది స్టెబిలిటీగా ఉంటుంది. గాట్ ఇట్ సార్. మన ఇండియన్ మైండ్ సెట్ ఫర్ వాట్ ఎవర్ ద రీజన్, బాగా వెల్దీ పీపుల్ని మనం ఆరాధిస్తాం. ఎస్. బాగా డబ్బులు ఉన్నాడు రా, సూపర్ రా, Yes. అంబానీ పెళ్లి చేశాడు రా, కోట్లు రా. ఈ ప్రాసెస్లో వాళ్ళని కాపీ చేసి మనం ఆ చేతులు కాళ్ళు కాల్చుకుంటూ ఉంటాం. అవునండి. బట్ నిజానికి మనం వాళ్ళ నుంచి తీసుకోవాల్సిన విషయాలు ఏంటి? ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అంటే వాళ్ళు ఖర్చు పెట్టేది చూస్తున్నాం కదా, వాళ్ళు ఏ విధంగా సంపాదిస్తున్నారు. మళ్ళీ ఇందులో చాలా కాంట్రవర్సీస్ వస్తాయి. వాడికి అదృష్టం బాగుంది, క్లిక్ అయిపోయాడు. అదృష్టం కాదండి. అంబానీ ఫ్యామిలీయే తీసుకుందాము. ధీరుభాయ్ అంబానీ గారు పెట్రోల్ బంక్లో పనిచేసిండ్రు. Yeah. ఆయన కష్టం ఊరికే రాలేదు, ఆయన ఒక లెగసీని క్రియేట్ చేసిండు, చాలా పెద్ద పెద్ద బిజినెసెస్ని క్రియేట్ చేసిండు. సో చాలా కష్టపడిండు. మనం అంత కష్టపడుతున్నాం. ఆ ఫస్ట్ పాయింట్. నాట్ ఈవెన్ 1%. నాట్ ఈవెన్ 1%. కానీ మనం ఏం చేస్తాం తెలుసా, 40 సంవత్సరాలు అదే కంపెనీలో ఒక ఎంప్లాయీ లాగా ఉండమంటూ ఉంటాం. కానీ మనము మన బిజినెస్ కోసము, మన కెరియర్ కోసం స్కిల్ అవుదామంటే అవ్వం. కానీ వెల్దీ పీపుల్ అట్లా కాదు. నేను ఇంకో 100 మందిని ఎట్లా హైర్ చేసుకుంటా, నా కంపెనీని ఎట్లా ఎక్స్పాండ్ చేస్తా అని ఆలోచిస్తారు. సో వెల్దీ పీపుల్కి మన దగ్గర మైండ్ సెట్లోనే ఫస్ట్ తేడా ఉంది. ఎస్ సార్. మన మైండ్ సెట్ ఇక్కడ ఆగిపోతుంది. యా. వెల్దీ పీపుల్ అట్లా కాదు, నేను ఎంత రిస్క్ తీసుకుంటా, క్యాలిక్యులేటెడ్ రిస్క్, నేను ఎంత రివార్డ్ తెప్పియగలుగుతా. సో మనం అట్లా ఆలోచించాలి ఫస్ట్. అండ్ వెల్దీ పీపుల్ ఇంకో పాయింట్ మాట్లాడుకోవాలంటే, వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారో అందులో ఫస్ట్ ఇన్వెస్ట్ చేస్తారు. ఇన్వెస్ట్ ఇన్ ద సెన్స్ మేబీ మార్కెట్లో కావచ్చు, మేబీ ఓన్గా తన సెల్ఫ్లో కావచ్చు, మేబీ తన కంపెనీలో కావచ్చు, అది ఏదన్నా అనుకుందాం, XYZ ఇన్వెస్ట్ చేస్తాడు. అంటే దాని నుండి మళ్ళీ రిటర్న్స్ రావడానికి. కానీ మనం ఏం చేస్తాం, సంపాదించగానే ఫస్ట్ ఖర్చులు గుర్తుంటాయి. ఇక్కడ ఆల్రెడీ రెడీగా ఉంటాయి ఖర్చులు, ఒక నెల ఈఎంఐలని రెడీగా ఉంటాయి మన దగ్గర. సో ఈ ఖర్చులు పెట్టినాక లాస్ట్కి ఇంత మిగిలింది, ఇంత SIP చేస్తా సార్. నా దగ్గర ఉన్న క్లయింట్సే ఇంత మిగులుతుంది, ఇంత SIP చేస్తా అంటారు. కానీ నా దగ్గరికి వచ్చిన క్లయింట్స్లో నేను ఎంత ఇన్వెస్ట్ చేయాలి అని అడిగిన వాళ్ళు చాలా తక్కువ. కానీ నిజం చెప్పాలంటే అట్లా ఎవరైతే తక్కువ మంది అడిగినరో వాళ్ళే ఎక్కువ వెల్త్ క్రియేట్ చేయగలుగుతారు. యా. ఒక ఎగ్జాంపుల్ సార్, నా దగ్గర 2 లక్షల శాలరీ ఉంది. యా. నాకు ఖర్చు 1,96,000, నాకు నా మిగిలేదు 5,000. యా. సేమ్ సినారియో, మనిషి బి మనిషి ఓకే. 80,000 సంపాదిస్తున్నాడు, కానీ ఆల్మోస్ట్ 40,000 దాస్తున్నాడు. యా. ఎవడు బెటర్ పొజిషన్లో ఉన్నాడు ఇక్కడ? 40,000 అతనే 80,000 శాలరీ తోటి 40,000 ఆయన ఇన్వెస్ట్ చేస్తున్నాడంటే, ఒక 5 ఏళ్ళ తర్వాత అతనికి, 5 ఏళ్ళు కాదు, మేబీ లెట్స్ ఒక 10 ఏళ్ళు అనుకుందాం, ఒక 10 సంవత్సరాల తర్వాత అతనికి జాబే చేయాలని ఇష్టం లేదు. అతను రిస్క్ తీసుకోగలుగుతాడు ఇక్కడ. అంటే అతను ఒక ఫ్రీ ఫ్లోట్ ఆఫ్ మైండ్ స్టేట్లో ఉన్నాడు, నేను ఇంకేదన్నా పని చేయగలుగుతా. కానీ పర్సన్ ఏకి 2 లక్షలు ఏదైతుందో 1,96,000 కమిట్మెంట్స్ ఉన్నాయి కదా, వాడికి రిస్క్ తీసుకునే ఆప్షన్ లేదు. అతను ఖచ్చితంగా పని చేయాలి, అతను ఖచ్చితంగా ఆ కమిట్మెంట్స్ని ఫుల్ఫిల్ చేయాలి. అంటే ఆయన ఈఎంఐల కోసమే బతకాలి.
ఆయన లైఫ్ని మాత్రం ఎంజాయ్ చేయలేడు. కానీ ఇక్కడ 80,000 అయినా 8 లక్షలు కూడా సంపాదించే కెపాసిటీ ఉంది. Got it. ఎట్లా అంటే మేబీ ఆయన తీసుకునే రిస్క్ వల్ల హిట్ అవ్వచ్చు, ఫ్లాప్ అయినా నో ఇష్యూ. ఇక్కడ ఏదైతే 40,000 ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చిండో హీ క్యాన్ రిలే ఆన్ ఇట్. సో వెల్దీ పీపుల్ నుంచి మనం నేర్చుకోవాల్సింది అట్ ద సేమ్ టైం ఒక పాయింట్ ఏ పాయింట్ బి మాట్లాడుకున్నాం కదా సార్. ఎస్, సో ఎంత సంపాదిస్తున్నాం అనేది కాదు, ఎంత జాగ్రత్తగా దాన్ని మనం దాచుకోగలుగుతున్నాం, ఇన్వెస్ట్ చేయగలుగుతున్నాం అనేది ఇక్కడ మెయిన్. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ సార్. ఓకే, గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలా, ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయాలా? ఇది మళ్ళీ రిస్క్ ప్రొఫైలింగ్ చేయాలి, అంటే కేస్ టు కేస్ డిఫరెన్స్ అవుతుంది. సో గోల్డ్లో కూడా ఉండాలి, ఈక్విటీస్లో కూడా ఉండాలి. ఓకే. సో గోల్డ్లో ఎంత ఉండాలి, ఈక్విటీస్లో ఎంత ఉండాలి అనేది మన ఏజ్ని బట్టి, మన రిస్క్ టేకింగ్ ఎబిలిటీ ఫ్యాక్టర్ని బట్టి డిసైడ్ అవుతుంది. ఓకే. చాలా జనరల్గా అందరూ చేసేది రియల్ ఎస్టేట్లో బెటరా, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం బెటరా? సి ఇప్పుడు కేస్ టు కేస్ డిఫర్. మళ్ళీ ఇది కూడా రియల్ ఎస్టేట్ ఇన్ ద సెన్స్, ఇప్పుడు మనకి ఒక ఇన్వెస్టర్ ఉన్నారు, అతనికి ఇల్లు లేదనుకుందాం. ఇల్లు ఈజ్ అన్ ఎమోషన్ ఇండియాలో. ఇల్లు లేకపోతే నీకు ఇల్లు లేదారా అని అడుగుతారు ఫస్ట్. అవును. అంటే మన దగ్గర ₹1,00,00,000 మ్యూచువల్ ఫండ్లో ఉండి కూడా మీరు స్టిల్ ఒక రెంటెడ్ హౌస్లో ఉంటే వీడికి ఇల్లు లేదని చెప్పేసి హేళన కూడా చేస్తారు. అవును సార్. అట్లా చాలామంది ఉన్నారు. చాలా కేసెస్ కూడా చూసిన నేను లిటరలీ. సో ఇల్లు ఈజ్ అన్ ఎమోషన్. అంటే సొంత ఇల్లు ఉంటే ఆ ధైర్యం కూడా వేరే. సో రియల్ ఎస్టేట్ ఉండాలి ఒకటి ఇల్లు కొనడానికి. ఎక్సెసివ్గా అంటే ఆల్రెడీ ఇల్లు ఉన్నాక మళ్ళీ ఇంకో 4 ఇల్లులు కొని రెంట్. ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ. ఎగ్జాక్ట్లీ, ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ కంటే దాన్ని మీరు డైవర్సిఫై చేసుకోండి. మ్యూచువల్ ఫండ్స్లో కానీ, గోల్డ్ కానీ, బాండ్స్ కానీ చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి మార్కెట్లో. ఓకే. ఓకే. అన్ని రెగ్యులేటెడ్ ప్రొడక్ట్స్ మళ్ళీ ఇవన్నీ దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే బెటర్. ఓకే. ఇది చాలా ఎక్కువగా వినిపించేది. ఫిక్స్డ్ డిపాజిట్స్ బెటరా, ఎస్ఐపిస్ బెటరా? ఎస్ఐపిస్కి ఫిక్స్డ్ డిపాజిట్స్కి చాలా తేడా ఉంది యాక్చువల్లీ. ఫిక్స్డ్ డిపాజిట్ అంటే ఒక లంసమ్ హై టికెట్ తోటి కూడుకున్నది. ఎస్ఐపి అంటే స్మాల్ టికెట్, ఆఖరికి 500 తోటి కూడా స్టార్ట్ చేయొచ్చు ఇవాళ ఇండియాలో ఎస్ఐపిస్. సో ఎస్ఐపి బిహేవియర్ వేరే, ఎస్ఐపి వచ్చే అవుట్పుట్ వేరే, ఎఫ్డీకి వచ్చే అవుట్పుట్ వేరే. ఎఫ్డీస్ నేనేం చెప్తా అంటే ఎమర్జెన్సీ ఫండ్ లాగా కేటర్ చేయండి, ఎస్ఐపిస్ని వెల్త్ బిల్డింగ్ లాగా చూడండి. గాట్ ఇట్ సార్. రెంట్ హౌస్లో ఉండడం బెటరా, ఇల్లు కొనుక్కోవడం బెటర్? ఎందుకంటే చాలా మంది అప్పుల పాలు అయిపోతున్నారు సార్, ఈఎంఐలు కట్టలేక. అవును, బికాస్ ఆఫ్ జాబ్ సెక్యూరిటీ లేకపోవడం, కార్పస్ లేకపోవడం, అవును, ఫ్యామిలీ బ్యాకప్ లేకపోవడం. అవును. సో మళ్ళీ నేను చెప్తున్నా, ఇల్లు అనేది ఉండాలి ఖచ్చితంగా. ఇల్లు ఈజ్ అన్ ఎమోషన్. సొంత ఇల్లు అనేది ఒక ఎమోషన్ ఇండియాలో. సో ఇల్లు ఖచ్చితంగా ఉండాలి. సో దానికి కూడా ప్రాపర్గా ప్లానింగ్ చేసుకోవాలి. మనం ఎంత మటుకు ఈఎంఐ కట్టగలుగుతాము, ఒకవేళ జాబ్ లేకున్నా ఈ ఈఎంఐ మనం సంపాదించగలుగుతామా, అంటే ఎమర్జెన్సీ ఫండ్ అవైలబిలిటీ ఉందా. సో అట్లాంటివి చూసి సొంత ఇల్లు కొనడానికి ప్లాన్ చేయండి. ఎక్సెసివ్గా అంటే మనకు జాబ్ ఉంది ఇప్పుడు మనకి ఏం కాదు అని అట్లాంటి అపోహలకు వెళ్ళి ఓవర్గా బయింగ్ చేయకండి. అంటే చాలా మీకు ఉన్న స్థాయి కంటే ఎక్కువ ఖర్చు పెట్టేయకండి ఇంటి మీద. క్రిప్టో కరెన్సీ ట్రై చేయొచ్చా? ఎంతో కొంత దండం పెట్టి దూరంగా ఉండాలా? దండం పెట్టి దూరంగా ఉండాలి. దానికి బెస్ట్ ఆన్సర్. సో ఒక యాంగిల్ సార్, ఇందాక వారన్ బఫే ఎగ్జాంపుల్ చెప్పారు మీరు. అవునండి, కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళ ఏజ్ నుంచి ఇన్వెస్టింగ్ చేయడం బెటరా? ఆబ్వియస్లీ ఆ ఏజ్ నుండి ఇన్వెస్ట్ చేయాలి. అండ్ ఇక్కడ ఇంకొక తప్పు ఏంటంటే ఎడ్యుకేషనల్ సిస్టంలో ఇందాక మాట్లాడుకున్నట్టు కాలేజ్ కాదు స్కూల్లో ఉన్నప్పటి నుండే నేర్పియాలి. ఇన్వెస్టింగ్ ఈజ్ 8th వండర్ ఆఫ్ ది వరల్డ్ అని. అవునవునవును, విన్నాను సార్. అప్పటి నుండే నేర్పియాలి దీన్ని. అప్పుడే కాలేజ్లో ఉన్నప్పటి నుండి వాళ్ళకి ఇంటెన్షన్ వస్తుంది. సో వాళ్ళు ఇన్వెస్ట్ చేయగలుగుతారు అప్పటి నుండి. పార్ట్నర్స్, భర్త భార్య వాట్ ఎవర్ పార్ట్నర్స్ కలిసి ఇన్వెస్ట్ చేయడం బెటరా, విడివిడిగా ఇన్వెస్ట్? విడివిడిగా. ఎందుకు సార్? ఇక్కడ ట్యాక్స్ బెనిఫిట్ ఒకటి ఉంటుంది, ఇంకొకటి భర్త భార్య అని అనుకున్నాం కదా. సో మన కేసు తీసుకుందాం, నా పేరెంట్స్, నా గ్రాండ్ పేరెంట్స్, మీ పేరెంట్స్, మీ గ్రాండ్ పేరెంట్స్. అక్కడ మేల్ సంపాదిస్తారు, ఫీమేల్ గోల్డ్ కొనడము లేదా ల్యాండ్ కొనడము ఇట్లాంటి ఐడియాలు వేస్తారు. సో గోల్డ్ పర్చేస్ మొత్తము ఇండియాలో ఉమెన్దే ఎక్కువ ఉంటుంది. సో వీళ్ళు థ్యాంక్స్ టు ఆల్ ఉమెన్ ఇన్ ఇండియా, వీళ్ళు తెలుసో తెలియకో గోల్డ్ అనే అసెట్ క్లాస్లో ఎప్పటి నుండో ఎస్ఐపి చేసుకుంటూ వచ్చిండ్రు. అందుకే ఇవాళ ఇండియన్ హౌస్ హోల్డ్స్ దగ్గర అన్డిస్క్లోజ్డ్ గోల్డ్ చాలా ఉంది. అవును సార్, అది నిజంగా చాలా మందిని బతికించి కాపాడింది కూడా కోవిడ్ టైం, చాలా కాపాడింది కూడా టైమ్స్లో. ఎగ్జాక్ట్లీ. సో మేల్కి ఒకటి ఏంటి అంటే అగ్రెసివ్గా ఇన్వెస్ట్ చేయడం వచ్చు, ఏదైనా అవసరం వస్తే అగ్రెసివ్గా అందులో నుండి ఎగ్జిట్ అవ్వడం కూడా వచ్చు. కానీ ఇండియన్స్ అట్లా కాదు. మీరు ఎప్పటి నుండో మీ పేరెంట్స్ కానీ, నా పేరెంట్స్ కానీ, మన యాన్సిస్టర్సే కానీ కొన్న గోల్డ్ ఇంకా ఇంట్లో ఉంటుంది, ఎందుకంటే అది ఉమెన్ కంట్రోల్లో ఉంటుంది కాబట్టి. సో అందుకు అంటే ఇది ఒక కేస్ స్టడీ కూడా ఉంది, ఒక డేటా కూడా చెప్తుంది ఉమెన్ ఇన్వెస్టర్స్ ఎక్కువ మనీ మేక్ చేయగలుగుతారంట మెన్ ఇన్వెస్టర్స్ కంటే. ఇంటెలిజెంట్ స్పీసీస్ సార్ వి కాంట్. ఎనీవేస్, ఆఫ్టర్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ యూ గేవ్,
నాకు చాలా విషయాలు తెలిసినట్టు అనిపించింది సార్. థ్యాంక్ యూ. అండ్ ఒక రిఫ్రెషింగ్ యాంగిల్ కూడా నాకు. యా. చాలామందికి ఇది కన్విప్ అవ్వాలి, డెట్ ట్రాప్‌లలో పడకండి, క్రెడిట్ కార్డ్స్‌ని అర్థం చేసుకోండి. అండ్ సార్ చెప్పినట్టు మన చుట్టూ ఒక సేఫ్టీ నెట్ క్రియేట్ చేసుకోండి. సేఫ్టీ డే వన్ నెట్ ఈజ్ నుంచి. మోర్ ఇంపార్టెంట్. అంటే మనకి ముందు నుండి ఏదొస్తదో మనకు ఐడియా లేదు. ఏ ప్రాబ్లమ్‌ని ఫేస్ చేయాలన్నా మన దగ్గర అన్ని పరికరాలు కావాలి యుద్ధానికి. సో, మనం ఏ యుద్ధం చేయాలన్నా వీ హావ్ టు గెట్ ఎక్విప్డ్ రైట్? సో, అందుకు మీరు ఇవన్నీ సేఫ్టీ నెట్ క్రియేట్ చేసుకొని ఉంటే ఏ ప్రాబ్లమ్‌నైనా మీరు ఫేస్ చేయగలుగుతారు. మీ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది కొలాప్స్ కాకుండా ఉంటుంది. యాహ్! గాట్ ఇట్ సార్. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ యూ హార్ట్‌ఫుల్లీ. మీరు చెప్పిన ఇన్సైట్స్ గానీ, ఒక సింప్లెస్ట్ వే ఆఫ్ ఎక్స్‌ప్లనేషన్ గానీ నాకు చాలా నచ్చింది సార్. థ్యాంక్ యూ. ఐ హోప్ మన వ్యూవర్స్ కూడా ఎంజాయ్ చేసుంటారు. థ్యాంక్ యూ. అండ్ చూసారు కదా ఫ్రెండ్స్, ఇవాళ ఎపిసోడ్ ఇది. ఐ హోప్ మ్యూచువల్ ఫండ్స్ మీద, ఎస్ఐపీస్ మీద చాలా విషయాలు మీకు అర్థమై ఉంటాయి. అండ్ చాలా జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయండి. ఫండ్ మేనేజర్స్ వాళ్ళ అభిప్రాయాలు తీసుకుని ఇన్వెస్ట్ చేయండి. అండ్ ఐ హోప్ యూ హ్యావ్ అ గ్రేట్ ఎపిసోడ్. లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ వ్యాసకొండి.